హరే కృష్ణ. సో కాబట్టి ఈరోజు పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారిచే దీక్ష స్వీకరించబోయే వారందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. అయితే దీక్ష స్వీకరించడానికి ముందుగా శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఒక విధానం ఏమిటంటే, దీక్ష స్వీకరించబోయే వారికి దీక్ష యొక్క ప్రాముఖ్యతను గురించి, అలాగే దశవిధ నామాపరాధాల గురించి, ఎవరైతే బ్రాహ్మణ దీక్ష స్వీకరించాల్సిన వారు ఉన్నారో వారికి అసలు బ్రాహ్మణ దీక్ష యొక్క ప్రాముఖ్యత గురించి వివరించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అంటే మీ అందరికీ దీని గురించి తెలిసే ఉండొచ్చు. అయితే ఎందుకోసం ఈ విధానం ఏర్పాటు చేశారంటే, కొంతమంది ఇవి తెలియకపోయి ఉండొచ్చు కూడా, ఏదో ఒక విధంగా దీక్ష స్వీకరించే స్థాయి వరకు వచ్చి ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. అందుచేత మళ్ళీ దీక్ష స్వీకరించడానికి ముందుగా, దీక్షను ఇవ్వడానికి ముందుగా ఈ విషయాల గురించి వీలైనంతగా వివరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు నాకు ఈ సేవ ఇవ్వడం జరిగింది. ముందుగా అసలు ఎందుకంటే ఇందులో హరినామ దీక్ష స్వీకరించేవారు ఉన్నారు, అలాగే బ్రాహ్మణ దీక్ష స్వీకరించేవారు కూడా ఉన్నారు. దీక్ష అంటే ఏమిటి అంటే, దీనికి శాస్త్రాల్లో అనేకమైనటువంటి నిర్వచనాలు చెప్పబడ్డాయి దీక్ష అనే దానికి. అయితే సరళంగా చెప్పాలి అంటే, దీక్ష అంటే అంటే దివ్యమైనటువంటి, అక్ష అంటే నేత్రములు, అంటే దివ్యమైనటువంటి నేత్రములను పొందడం, అంటే దివ్యమైనటువంటి దృష్టిని పొందడం. ఏమిటి దివ్యమైనటువంటి దృష్టి? దేనికి సంబంధించిన దివ్యమైన దృష్టి అంటే, ఇప్పటి వరకు మన జీవితం పట్ల లౌకికమైనటువంటి దృక్పథాన్ని మనం కలిగి ఉండవచ్చు. కానీ దీక్ష స్వీకరించడం అంటే ఆనాటి నుండి జీవితం పట్ల ఒక దివ్యమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలని అర్థం. అంటే మానవ జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకొని, మానవ జీవితం దేనికోసమైతే ఉద్దేశించబడిందో, దేనికోసం ఉద్దేశించబడింది మానవ జన్మ అనేది? శాస్త్రాలు చెప్తున్నాయి ఏమని? అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఏమిటంటే, మరి మానవ జన్మని మనం పొందాం కాబట్టి మనం బ్రహ్మ జిజ్ఞాస కలిగి ఉండాలి అని చెప్పి. సాధారణంగా మనం చూస్తే వర్ణాశ్రమ ధర్మం అనేది ఉన్నప్పుడు ఈ గర్భాధాన సంస్కారం అనేటువంటిది జరుగుతూ ఉండేది. గర్భాధాన సంస్కారం అంటే ధర్మబద్ధంగా వివాహితులైనటువంటి స్త్రీ పురుషులిద్దరూ కూడా వారు సత్సంతానాన్ని ఉత్పన్నం చేయడం కోసం వారు భగవత్ చైతన్యంతో వారు కలవడం చేత వారికి ఆధ్యాత్మిక విషయాల పట్ల సహజంగా ఆకర్షణ ఉన్నటువంటి సంతానం కలిగేవారు. అది మొదటి సంస్కారం. అయితే కలియుగంలో మనం చూసినట్లయితే అంతా కూడా పతనావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. అందుచేత ఏ విధమైనటువంటి సంస్కారాలు కూడా జరగడం లేదు. ముఖ్యంగా గర్భాధాన సంస్కారం అనేది జరగడం లేదు. మరి శాస్త్రాలు చెప్తున్నాయి, గర్భాధాన సంస్కారం లేకుండా జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా పశువులు లాంటి వారు అని చెప్పి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కలియుగంలో ఏ విధమైనటువంటి సంస్కారాలు లేవు. మరి చైతన్య మహాప్రభు ఆయన ఏకైక సంస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఏమిటది అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనమందరం కూడా సంస్కరింపబడతాం. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా మనం సంస్కరింపబడుతూ కేవలం మనం మాత్రమే కాదు, దీని ద్వారా మళ్ళీ పూర్తి వైదిక విధానాన్ని కూడా మనం పునరుద్ధరించవచ్చు అనమాట. వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా మనం పునరుద్ధరించవచ్చు. కానీ మిగిలినటువంటి సంస్కారాలు సంగతి ఎలా ఉన్నా, ఇది మాత్రం అత్యంత అవసరమైనటువంటి సంస్కారం కలియుగంలో. పూర్వం మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా మానవ సమాజం అనేది 4 వర్ణాలుగా విభజించబడి ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి వాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకి చెబుతున్నాడు. ఏముంటున్నాడు? మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపీష్యు పాపయోనయ స్త్రియో వైశ్యస్తథా శూద్ర తేపి యాంతి పరాంగతిం అని చెప్పి అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే, మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఓ అర్జున, మాం హి అంటే కేవలం నన్ను మాత్రమే, వ్యపాశ్రిత్య ఎవరైతే ఆశ్రయించి ఉన్నారు,
ఏపిష్యు పాపయోనయ, వారు పాపయోనులలో జన్మించినటువంటి వారు అయినప్పటికీ కూడా, మరి ఎవరిని పాపయోనులు అని చెప్పున్నారు అంటే స్త్రియో వైశ్యస్తథా శూద్ర, స్త్రీలు వైశ్యులు అలాగే శూద్రులు వీరందరూ కూడా పాపయోనులుగా చెప్పబడ్డారు. అయినప్పటికీ కూడా వాళ్ళు పాపయోనులలో జన్మించినప్పటికీ కూడా తేపియాంతి పరాంగతిం, అయినప్పటికీ కూడా వాళ్ళు పరమాగతిని అంటే పరంధామాన్ని చేరుకుంటారంటే నన్ను చేరుకుంటారని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఎప్పుడు నన్ను మాత్రమే ఆశ్రయిస్తే అని చెప్పి అంటున్నాడు. మరి శాస్త్రాలు చెప్తున్నాయి మనకి కలౌ శూద్ర సంభవ అని చెప్పి. కలియుగంలో రెండు రకాలుగా దీనికి ఆచార్యులు చెప్తారు. ఏమిటంటే కలియుగంలో అంతా శూద్రులు ఉంటారు, లేదా మరొక విధంగా చెప్పాలంటే మహా అయితే వ్యక్తిని శూద్రుని స్థాయికి ఉద్ధరించగలం అనేటువంటిది కూడా. కానీ వచ్చినటువంటి నష్టం ఏం లేదు. ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, శూద్రులైనప్పటికీ కూడా నన్ను మాత్రమే ఆశ్రయించినట్లయితే వారు కూడా ఏమంటున్నాడు కృష్ణుడు, పరాంగతికి, వాళ్ళు కూడా పరంధామాన్ని చేరుకోవచ్చు అని చెప్పి అంటున్నాడు. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే ఇప్పుడు కలియుగంలో మరి ఏ విధమైనటువంటి సంస్కార ప్రక్రియ లేకపోవడం వల్ల మరి జనులందరూ ఈ వర్ణాశ్రమ వ్యవస్థ లేకపోతే శరీర ప్రపోదలు ఏమన్నారంటే మరి ఇది పశు సమాజము అని చెప్పన్నారు. అర్థమవుతుంది కదా. అంటే భగవంతుణ్ణి చేరుకోవాలంటే కనీసం శూద్రుడైనై ఉండాలి. పశువుగా ఉంటే మనం భగవంతుని చేరుకునే అవకాశం లేదు. మరి ఎలా, మరి కలియుగంలో ఎవరికీ సంస్కారాలు లేవు, గర్భధాన సంస్కారం అనేది అంతకంటే లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మరి చైతన్య మహాప్రభు అందుకే యొక్క హరినామం అనేటువంటి దాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అందుకే హరినామ దీక్ష ద్వారా ఏమవుతుందంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే మనం మానవ జన్మను పొందుతున్నాం అనమాట. చూడండి, అందుకే హరినామ దీక్ష ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మనకి సంస్కారాలు అనేవి చేయబడతాయి. ఇప్పుడు చూడండి, పూర్వం మనకి వైదిక సంస్కృతిలో పిల్లలు పుట్టిన తర్వాత వాడికి నామకరణం చేస్తారు. నామకరణం అంటే ఏమిటి? నామకరణం అంటే వాడికి చక్కటి ఒక నామాన్ని ఇస్తారు. అయితే దాన్ని నామధేయము అని అంటారు. కానీ నామధేయం అంటే పేరుని కాదనమాట. నామధేయం అంటే ఏమిటంటే అంటే పలకదగినటువంటి నామాన్ని వాడికి ఇవ్వాలి. పలకదగిన నామం అంటే ఏమిటి? ఎవరి నామాన్ని ఉచ్చరిస్తే ఆ నామాన్ని పలికిన వారు పవిత్రులవుతారో ఆ విధమైనటువంటి నామాన్ని మాత్రమే నామధేయం అంటారు. ఏదో ఏదో రకరకాలుగా ఏదో టింకు బింకు ఏదో రకరకాల పేర్లు పెట్టామనుకోండి, అవి నామధేయాలు కాదనమాట. వాటిని ఆ పేరు పిలవడం వల్ల వాడు పవిత్రుడు కాదు, పిలిచినవాడు పవిత్రుడు కాదు. కాబట్టి పూర్వం వైదిక సంస్కృతిలో ప్రతి ఒక్కరికి భగవత్ సంబంధమైనటువంటి నామధేయాన్ని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎవరికి నామధేయాలు అనేవి లేవు. అందుకే మనకి హరినామ దీక్షలో మనం ఏం చేస్తున్నాం అంటే ముందుగా భగవత్ సంబంధమైనటువంటి నామాన్ని ఇస్తారు. అందుకే దీక్ష స్వీకరించిన వారికి ఏం చేస్తారు? భగవత్ సంబంధమైనటువంటి నామాన్ని ఇస్తారు. మరి ఆ నామంలో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే దాసుడు అనేటువంటి, లేదా దాసి అనేటువంటి. అంటే మనం ఇప్పటి వరకు నేనే భగవంతుడిని లేదా నేనే భోగించేవాడిని అనేటువంటి దృష్టిలో ఉన్నాం. కానీ ఇప్పుడు మనకి నూతన జన్మ లభిస్తుంది. ఎందుకని? ఇప్పుడు పూర్వం మనం చూస్తే వర్ణాశ్రమ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు నేరుగా ఈ ఉపనయన సంస్కారం చేసేవారు. చూడండి, మొట్టమొదటి జన్మ ఎవరిస్తారు మనకి? తల్లిదండ్రులు మొదటి జన్మిస్తారు. కానీ మరి ద్విజత్వాన్ని పొందాలి అని చెప్పారు. ద్విజత్వం అంటే ఏమిటి? రెండవ జన్మ పొందాలి. రెండో జన్మ ఎవరిస్తారు అంటే గురువు మరియు శాస్త్రాలు రెండవ జన్మనిస్తాయి కదా. మొదటి జన్మ తల్లిదండ్రులు ఇవ్వాలి. కానీ అది కూడా అప్పటికే అంటే అది మొదటి దీక్షగా భావించబడేది పూర్వం. ఇప్పుడు ఎవరైతే వర్ణాశ్రమ వ్యవస్థలో చక్కటి తల్లిదండ్రులకి గర్భధాన సంస్కారం ద్వారా పుట్టినటువంటి వారికి అప్పటికే వాళ్ళకి చక్కటి నామధేయం ఇవ్వబడేది. కాబట్టి వాళ్ళకి నేరుగా ద్విజులైనటువంటి వారికి బ్రాహ్మణ దీక్ష ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ముందు వాడిని ఏం చేయాలి? ముందు అసలు వాడికి మనిషిగా మార్చాలన్నమాట. అందుకే హరినామ దీక్ష అంటే మనిషిగా పుట్టడం. హరినామ దీక్ష ఎప్పుడైతే తీసుకుంటామో ఆనాడే మనం జన్మ తీసుకున్నట్టు. ఎందుకంటే అప్పటికి మనకి అసలంగా జన్మ మనకి లభిస్తుంది. అంటే గురువు మనకి ఏం చేస్తున్నారు? మనకి నూతనమైనటువంటి జన్మ ఇస్తున్నారు. అంటే ఇప్పటివరకు మనం పశువుగా జీవించాం. ఎందుకంటే అందరూ కూడా చేయకూడనటువంటి పాపకృత్యాలు చేస్తూ ఉండొచ్చు. మద్యం, మాంసం, జోదం, వ్యభిచారంలో నిమగ్నమై ఉండొచ్చు. హరినామాన్ని జపించకపోవచ్చు. అనేక రకాలుగా జీవితాన్ని భౌతికంగా కొనసాగిస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు హరినామ దీక్ష అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనకి గురువు మనకి జన్మనిస్తున్నారు. ఇప్పుడు మనం మనిషిగా మనం జన్మని పొందుతున్నాం అనమాట. మనం సంస్కరింపబడుతున్నాం. మనకి పుండ్ర సంస్కారం అంటారు. పుండ్ర సంస్కారం అంటే మనం ఏం చేస్తాం? ఈనాటి నుండి మన యొక్క చిహ్నం ఏమిటి అంటే భగవంతుని యొక్క పాదములను మన మూర్ధని అంటే ఈ యొక్క లాటంపై మనం ధరిస్తున్నాం అనమాట. మరి మన యొక్క చిహ్నం ఏమిటంటే మనం భగవంతుని యొక్క దాసులం అనేటువంటి విషయం. అలాగే మనం శరీరం అంతా కూడా 12 ప్రదేశాల్లో మనం ఈ భగవంతుని యొక్క నామాలను మనం ధరిస్తాం. అది ఒక సంస్కారం.
అలాగే నామ సంస్కారం, అంటే మనకి ఒక నామం ఇవ్వబడుతుంది, ఒక పేరు. ఏ విధంగా అయితే పుట్టినవాడికి పేరు పెడతారు కదా, కానీ ఆ పేరు లేదు. ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు కొత్తగా మనకి జన్మ తీసుకుంటున్నాం, ఇది నిజమైనటువంటి మానవ జన్మ. మంత్ర సంస్కారం, మనకి మంత్రం అనేది లభిస్తుంది. అలాగే మనం కేవలం ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తామనేటువంటి వాగ్దానాన్ని చేసుకున్నాం, కాబట్టి మనకి ఈ దేహ సంస్కారం కూడా జరుగుతుందన్నమాట. అంటే వాస్తవానికి దీక్ష స్వీకరించడానికి ముందు కొంతకాలానికి ముందే గురువు యొక్క ఆశ్రయాన్ని మనం పొందుతాం, గురుపాద ఆశ్రయాన్ని పొందుతాం. అప్పటి నుండే ఈ విధి నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉండాలి వాస్తవానికి. అలా ఒకవేళ లేకపోయినా కనీసం ఈ దీక్ష స్వీకరించే నాటి నుండి, అది ఎందుకోసం అంటే దీక్ష స్వీకరించడానికి సంసిద్ధం చేయడం కోసం అన్నమాట. కాబట్టి ఈనాటి నుండి మన అర్థం ఏమిటంటే లేకిజాయి. కాబట్టి హరినామ దీక్ష స్వీకరించడం అంటే అర్థం చేసుకోండి, మనం మనిషిగా ఏం చేస్తున్నాం, జన్మ తీసుకుంటున్నాం. ఇప్పటివరకు మనం గడిపింది మానవ జన్మ కాదు. అందుకే భాగవతంలో మనకి చెప్పబడింది మనీషి అంటే ఆలోచనాపరుడు అని. ఆలోచనాపరుడు అంటే ఏమిటి అంటే బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి వాడిని మనీషి అని చెప్పంటారు. కాబట్టి హరినామ దీక్ష స్వీకరించడం అంటే మనం మనిషిగా మనం ప్రారంభించాం. ఎందుకంటే ఇప్పుడు మనకి జీవితం యొక్క విలువ ఏమిటో అర్థమైంది. ఇప్పుడు మనకి నిజమైనటువంటి నామధేయం ఇవ్వబడింది. ఇప్పటివరకు ఏదేదో ఉంది, కానీ ఇప్పుడు అసలైనటువంటి నామం ఇచ్చారు మనకి. ఏమిటి, భగవంతుని యొక్క దాసుడు వీడు అని చెప్పి. కాబట్టి అది హరినామ దీక్ష యొక్క ప్రాముఖ్యత అన్నమాట. నేను క్లుప్తంగా చెప్తున్నాను, మనకి సమయం ఎక్కువ ఉండదు కాబట్టి. ఆ విధంగా హరినామాన్ని జపిస్తూ ఎప్పుడైతే మనిషి పవిత్రుడవుతాడో అప్పుడు వాడికి రెండవ దీక్ష ఇవ్వబడుతుంది. దానిని ఏమంటాం, బ్రాహ్మణ దీక్ష అని చెప్పి అంటాం. అర్థమవుతుంది కదా. అందుకే ముందు హరినామ దీక్ష. హరినామ దీక్ష అనేది అంటే పూర్వం హరినామ దీక్ష మనం ప్రాచీన కాలానికి వెళ్ళినట్లయితే హరినామ దీక్ష బ్రాహ్మణ దీక్ష అని రెండు విడిగా ఉండేవి కావు. పూర్వం దీక్ష అంటే బ్రాహ్మణ దీక్షే. అర్థమవుతుంది కదా. అంటే ఎప్పుడైతే వాడికి ఉపనయనం జరుగుతుందో, ఎప్పుడైతే వాడికి యజ్ఞోపవేతాన్ని ఇస్తారో, యజ్ఞోపవేతం అంటే ఏమిటంటే ఆనాటి నుండి నేను కేవలం యజ్ఞము కోసమే పని చేస్తానని అర్థం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. అంటే యజ్ఞము కోసం, యజ్ఞము అనేది కృష్ణుని యొక్క మరొక పేరు. కాబట్టి కేవలం నేను ఈనాటి నుండి కేవలం భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు మాత్రమే చేస్తాను, భగవంతుడిని సంతృప్తిపరచడానికి మాత్రమే నేను పని చేస్తాను. అంటే వీడు ఈనాటి నుండి ఇంకా భగవత్ సేవలోనే ఉంటాడు, వీడు చేసే ప్రతి పని భగవంతుడి కోసమే అని దాన్ని సూచించేది ఉపవేతము అని అంటాం మనం కదా. యజ్ఞోపవేతం ధరిస్తాం బ్రాహ్మణ దీక్ష స్వీకరించిన వాడు. కాబట్టి పూర్వం నేరుగా ఉపనయన సంస్కారం చేసేవారు. అదవుతుంది కదా. పుట్టగానే వాడికి నామధేయం ఇచ్చేవారు, ఎందుకంటే మరి సంస్కారవంతమైనటువంటి కుటుంబాలు ఉంటాయి కాబట్టి. కానీ ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు, ఈ హరినామ దీక్ష అనేటువంటి ప్రక్రియ ద్వారా ఆచార్యులు ఏం చేశారు, ఇప్పుడు మనం అంటే మరి మీరు అనొచ్చు, అయ్యయ్యో అలా అయితే నాకు 70 ఏళ్లలో నేను దీక్ష తీసుకుంటున్నానండి అంటే ఇప్పటివరకు నేను ఏం కానట్ట, ఇప్పుడే నేను పుట్టినట్ట అని మీరు అనుకోవచ్చు. మరి అంతే కదా, దాని అర్థాన్ని బట్టి చూస్తే 70 ఏళ్ళకి దీక్ష తీసుకుంటున్నాడంటే ఇప్పుడే పుట్టినట్టు వాడు. మరి ఇదేమిటంటే మా పరిస్థితి ఏమిటి మరి ఇంతకాలం అంటే దాని గురించి ఏమి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకని అంటే శ్రీమద్ భాగవతంలో సుఖదేవ గోస్వామి చెప్పినట్టుగా మరి సంవత్సరాల తరబడి జీవించి భగవత్ చైతన్యం లేకుండా ఉండే కంటే భగవత్ చైతన్యంతో కూడిన ఒక్క క్షణం జీవించడం మేలు అని చెప్పంటారు ఆచార్యులు. సుఖదేవ గోస్వామి అనేక ఉదాహరణలు ఇస్తారు కదా భాగవతంలో. ఏమంటారు, కుమ్మరివాడి దగ్గర కూడా తిత్తులు ఏం చేస్తాయి, బస్ బస్ అని చెప్పి శబ్దం వదులుతూ ఉంటాయి, అవి కూడా ఊపిరితిత్తుల్లాగే ఉంటాయి. కానీ భగవత్ చైతన్యం లేనటువంటి వాడి ఊపిరితిత్తులు అలాంటివి అని చెప్పంటారు. నెమలీకల్లో కూడా కళ్ళు ఉంటాయి, కానీ ఏం ప్రయోజనం, భగవంతునికి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించగలవు, అవి దర్శించలేవు. కప్పలు కూడా బెకబెకమని శబ్దం చేస్తుంటాయి, కానీ ఏం ప్రయోజనం. ఏ మనిషి అయితే తన యొక్క నాలుకను భగవంతుని కీర్తించడానికి వాడాడో వాడి యొక్క నాలుక ఏమన్నారు, కప్పతో పోల్చారనమాట, కప్ప నాలుకతో. అలాగే పొలాల్లో రంధ్రాలు ఉంటాయి, అందులో ఏం దూరుతుంటాయి, ఎలకలు దూరుతుంటాయి. అలాగే మనకి చెవులు ఉన్నాయి, కానీ చెవులు ఉండి కూడా మనం భగవత్ సంబంధమైనటువంటివి శ్రవణం చేయకపోతే మన చెవులు పొలాల్లో ఉండేటువంటి రంధ్రాలు లాంటివి. ఇలా మనకి శాస్త్రంలో ఉదాహరణ చెప్పారంటే దీని ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ చెప్పొచ్చే విషయం అంటే వేలాది సంవత్సరాల పాటు జీవించిన ఎలాంటి ప్రయోజనం లేదు. మన ఆచార్యులు మనం చూస్తే శంకరాచార్యులు వారు ఎన్నాళ్ళు జీవించారు, తక్కువ 32 సంవత్సరాలు. కానీ ఆయన జగద్గురువు చూడండి. భారతదేశ వ్యాప్తంగా మనం చూస్తే ఆయన ఎన్నో అంతటా కూడా తిరిగి ఎంతో చేశారు కదా. మరి చైతన్య మహాప్రభు ఎన్నాళ్ళు పాటు ఉన్నారు చెప్పండి, 48 సంవత్సరాలు ఉన్నారు.
కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే మానవ జన్మ లభించిన తర్వాత ఎంతకాలం జీవించామనేది కాదు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుని ప్రోత్సహించడం కోసం ఆయన చెప్తారు. ఏమంటారంటే, పరీక్షిత్ మహారాజా, నీకు ఇంకా వారం రోజుల పాటే ఉంది ఆయుష్, కానీ నువ్వేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు వారం రోజులు ఉందని నీకు తెలిసింది. నువ్వు వారం రోజుల సమయాన్ని కేవలం భగవంతుని యొక్క నామరూప గుణలీలల యొక్క కీర్తనలో నువ్వు వినియోగించవచ్చు. నువ్వు అనుకోవచ్చు ఏమిటంటే, అయ్యో నేను తక్కువ వయసులోనే చనిపోతున్నాను, నువ్వేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవ జన్మ పొంది సంవత్సరాల పాటు జీవించి భగవత్ సేవలో గడపకుండా జీవించే కంటే మానవ జన్మ వచ్చిన తర్వాత ఒక్క క్షణం, దానికి ఉదాహరణ ఆయన కట్వాంగ మహారాజు ఉదాహరణ ఇస్తాడు. మీరందరూ మరి భాగవతం 2వ స్కందం చదివి ఉండాలి. ఎందుకంటే మరి భక్తి వికాస స్వామి వారి యొక్క నియమం ఏమిటంటే, ఎవరైతే హరినామ దీక్ష స్వీకరించాలో వాళ్ళు ఖచ్చితంగా భాగవతం మొదటి 2 స్కందాలు చదివి ఉండాలి. మరి మీరందరూ చదివారని ఆశిస్తాం. మరి లేదా మీకు ఎవరైతే శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళ బాధ్యత అది, మీరందరూ చదివి ఉండేలా చూసుకోవడం. కాబట్టి మరి భాగవతంలో చెప్పబడింది ఎందుకని 2 స్కందాలు ఖచ్చితంగా చదవాలని చెప్పారంటే, దీక్ష యొక్క ప్రాముఖ్యత ఇవన్నీ కూడా అర్థమవుతాయన్నమాట. చదవకపోతే మనకేం అర్థం కాదు. అందుచేత ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. అయ్యో నా కాళ్ళు వంగిపోయిన తర్వాత, జుట్టంతా నెరిసిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, 80 ఏళ్ల వయసులో 70 ఏళ్ల వయసులో నేను దీక్ష స్వీకరిస్తున్నానే, ఇప్పటివరకు నా జీవితం వృధా అయిందే అని బాధపడాల్సిన అవసరం లేదు. మనకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే మనం భగవద్ధామని, అంత్య నారాయణ స్మృతి, అదే మన జీవిత లక్ష్యం, దాన్ని మనం పొందొచ్చు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, హరినామ దీక్ష అంటే మనం నూతనంగా జన్మిస్తున్నాం. ఎలా జన్మిస్తున్నాం? మనిషిగా మనకి జన్మ లభిస్తుంది. అది హరినామ దీక్ష అంటే. మరి హరినామ దీక్ష స్వీకరించాం. మరి హరినామ దీక్ష స్వీకరించడం అంటే ఏమిటి? దీక్ష పూనాడు అని చెప్పి అంటాం. దీక్ష పూనడం అంటే అర్థం ఏమిటి? అంటే ఒక వాగ్దానాన్ని, మనకు వ్రతాన్ని స్వీకరించాం అనమాట. ఏమిటి వ్రతం? మనం స్వీకరించిన వ్రతం అంటే, మరి శ్రీమద్భాగవతంలో పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి నివసించడానికి కొన్ని ప్రదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే అవి ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. మరి మనం కలి యొక్క ప్రభావాన్ని నుండి మనం రక్షించుకోవాలంటే అందరూ కూడా 4 నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఏమిటా 4 నియమాలు? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం చేయకూడదు. మనం ఏ యోగాన్ని సాధన చేస్తున్నాం? భక్తి యోగాన్ని సాధన చేస్తున్నాం. మరి యోగి అంటే ఎవరు? యోగము అంటే అర్థం ఏమిటి అసలు? యోగము అంటే సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఎవరితో సంబంధం? భగవంతునితో సంబంధం. కాబట్టి భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించేవాడినే యోగి అని చెప్పి అంటారు. మరి మనం భక్తి యోగులం. మరి యోగము చేయాలంటే ఖచ్చితంగా యమ, నియమ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి కదా. మరి అలాగే భక్తి యోగంలో కూడా యమ, నియమ అనేటువంటివి ఉన్నాయి. యమ అంటే అర్థం ఏంటంటే, మా అంటే చేయకూడనిది, మా అంటే ఏవైతే చేయకూడనివి ఉన్నాయి, 4 ఉన్నాయి. నియమ అంటే ఏమిటి? చేయకూడనివి కానివి, అంటే చేయాల్సినవి. మరి ఏం చేయకూడదు? మద్యం, మాంసం, జోదం, వ్యభిచారం, ఇవి చేయకూడదు. మద్యం అంటే అందరికీ తెలిసిందే, కానీ టీ, కాఫీలు కూడా మద్యంలోకి వస్తాయి. అలాగే మరి ఎవరైతే దీక్ష స్వీకరించాలనుకుంటారో మనం చూస్తుంటాం, చాలామంది లౌకిక జీవనం నుండి వచ్చినప్పుడు భౌతిక జీవితంలో టీ, కాఫీ తాగేటువంటి అలవాట్లు ఉంటాయి చాలామందికి. సో ఇప్పుడు మన కృష్ణ చైతన్య సంఘం ప్రపంచవ్యాప్తంగా బాగా విస్తరించింది, అనేక రకాల విషయాలన్నీ వచ్చేసాయి. కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే, భౌతిక జీవితంలో ఉన్నటువంటి ఆ వాసనలని ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొనసాగిస్తూ ఉంటారు. అంటే పూర్వం కాఫీ తాగేవాళ్ళు, ఇప్పుడు ఆ కాఫీ రుచి రావాలంటే ఏం చేయాలి? దానికి ఏవో కొన్ని భక్తులు చెప్తారు కొన్ని చిట్కాలు, ఏవో వేయించుకుని వాటిని ఏదో చేస్తే అందులో కాఫీ రుచి వస్తుంది అని చెప్పి. సో అలాంటి వాటికి ఒకవేళ ఆరంభంలో ఒకవేళ మీకు వాటి పట్ల వాసన ఉన్నప్పటికీ వాటి నుంచి కూడా బయటపడాలి. అర్థమవుతుంది కదా. అంతేగాని అదేదైతే ఉందో రుచి, లేకపోతే పూర్వం మనం మాంసాహారం తినేవాళ్ళం, ఇప్పుడు అదే రుచిని మనం ఇప్పుడు శాకాహారంలో ఎలా తీసుకురావాలి, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం కాకుండా పూర్తిగా దాని నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలి. అర్థమవుతుంది కదా. లేకపోతే ఏమవుతుంది, అదే వాసన మనం కొనసాగించినట్లయితే దాని అర్థం ఏమిటంటే పదార్థాన్ని మార్చాం కానీ ఆసక్తి అలాగే ఉందని అర్థం. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కాబట్టి మద్యము, అలాగే మాంసాహారం అంటే తెలిసిందే, గుడ్లు, చేపలు ఇవన్నీ కూడా మాంసాహారంలోకి వస్తాయి. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చెప్పడం జరిగింది, ఏవైతే సోయాబీన్తో చేసినటువంటి పదార్థాలు, మీల్ మేకర్ అని చెప్పి అంటారు. ఇది చాలా
ఇస్కాన్లో చాలా ప్రాచుర్యంలో ఉందన్నమాట. దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అలాగే వారు అడుగుజాడలో నడుస్తూ పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు కూడా మీల్ మేకర్ని స్వీకరించకూడదు అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే చాలా ఇస్కాన్ మందిరాల్లో ఇది చాలా సర్వసాధారణంగా వాడే పదార్థం మీల్ మేకర్ అనేది. కానీ అది కూడా మీరు విశుద్ధమైనటువంటి భక్తిని సాధన చేయాలంటే అది కూడా త్యజించాల్సినటువంటిది. అలాగే చాలామంది ఒక దురభిప్రాయం ఏమిటంటే బయట తయారు చేసినటువంటి ఊరగాయలు పచ్చళ్ళు అలాంటివి కొనుక్కొచ్చి నివేదన చేసి తీసుకుంటూ ఉంటారు. ఒకటి అర్థం చేసుకోండి, ప్రసాదము అంటే ఏమిటనేది ముందు మనకు స్పష్టతగా తెలిసి ఉండాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇది చెప్పాల్సిన బాధ్యత స్వీకరిస్తున్నారు కాబట్టి కొన్ని అపోహలు ఇంకా మిగిలి ఉండొచ్చు మీకు. ప్రసాదము అంటే ఏమిటి చెప్పండి? ఏమిటి, దేనిని ప్రసాదం అంటాం? భగవంతునికి నివేదించింది కాదు. ప్రసాదము అంటే భగవంతుడి కోసం వండబడింది. చూడండి, ఇది ముందు నియమం, తర్వాత నివేదన. భగవంతుడి కోసం వండబడిన దాన్ని ఎవరు వండాలి? భక్తుల చేత భగవంతుడి కోసం వండబడి నివేదన చేస్తే అప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడు. భక్తుల చేత భగవంతుడి కోసం వండబడకపోతే దాన్ని భగవంతుడు స్వీకరించడు. ఎందుకంటే భగవంతుడు నాలాగా మీలాగా ఆయన సాధారణ వ్యక్తి కాదు. మన కోసం ప్రత్యేకంగా ఎవరు వండకపోయినా ఎవరి కోసం వండింది మనం తింటుంటాం. కానీ భగవంతుడు అలా కాదు. ఎందుకంటే ఆయన కృష్ణ అంటే ఏమిటి? సర్వాకర్షకుడు, ఎక్స్క్లూజివ్. ఆయనకి కేవలం ఆయన కోసమే చేయబడాలి, ఆయన కోరుకుంటున్నాడు అది. కాబట్టి కృష్ణుడి కోసం చేయబడాల ఒక పదార్థం, అది ఎవరో దేనికోసమో తయారు చేశారు. దాన్ని మనం తీసుకొచ్చి కృష్ణుడికి పెట్టేస్తే ఆయన ఏమో ఒక యంత్రం కాదనమాట, ప్రతిదాన్ని అర్పించిన ప్రతిదాన్ని ప్రసాదంగా మార్చడానికి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి దయచేసి. భగవంతుడి కోసమే వండబడినదై ఉండాలి, భక్తుల చేత వండబడినదై ఉండాలి. అలాంటిది మాత్రమే నివేదనకి పనికొస్తుంది. కానట్లయితే మీరు దాన్ని నివేదన చేసినా మీరు అనుకోవచ్చు నేను నివేదన చేశానని, కానీ భగవంతుడు స్వీకరించడం. కాబట్టి ప్రసాదం అనే దాంట్లో చాలా స్పష్టత కలిగి ఉండాలి. ఎందుకంటే చాలామంది భక్తులకి ఒక అపోహ ఉంటుందన్నమాట, బయటికి వెళితే కుదరినప్పుడు ఏదో పెరుగన్నం తినేస్తాం ఎక్కడన్నా, లేకపోతే ఇంకో చోటన ఏదో తింటాం, పర్వాలేదు ఒక రోజుకే కదా. దానికి మీరు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలి. దీక్ష అంటే మనం దృఢమైనటువంటి వ్రతాన్ని స్వీకరించాలి. కాబట్టి శ్రద్ధాళువులైనటువంటి వాళ్ళు అలాగా ఏదో మేము అప్పుడప్పుడు కుదరదండి, బయట ఏదో ఉల్లి వెల్లుల్లి లేని హోటల్లో తింటామండి, లేకపోతే పెరుగన్నమే తింటామండి, బంధువుల ఇళ్ళకి వెళ్లాల్సి వస్తుందండి, ఇవన్నీ మనం ముందే ఆలోచించుకోవాలి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం పండ్ల మీద ఆధారపడి జీవించడమో లేదా ముందుగానే వండుకుని నిలవ ఉండేవి పెట్టుకోవడమో ఇలాంటివి చేయాలి తప్ప ఎక్కడ కూడా ఏ ఆచార్యుడు కూడా మినహాయింపు ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడికైనా వెళితే పెరుగన్నం తినొచ్చు, లేకపోతే దగ్గర నార్త్ ఇండియా వాళ్ళు అయితే వాళ్ళు ఏదో ఇంకో మినహాయింపు లేవు ఎక్కడ కూడా. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే జోదము అంటే ఏమిటి అంటే ఏవైతే కష్టపడకుండా ఊరికే ఏదో కొన్ని ఏముంటుంది దాన్ని మ్యానిపులేషన్ చేయడం ద్వారా, మానసిక కల్పనతో చేయడం ద్వారా, అంటే ఎలాంటి కాయ కష్టం లేకుండా చాలా సులభంగా సంపాదించేటువంటివన్నీ కూడా స్పెక్యులేషన్ దానికి జోదంలోకి వస్తాయన్నమాట. చూడండి, కష్టపడకుండా ఊరికే ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చొని బాగా సంపాదించేయాలి అలాంటి మార్గాలు ఏమన్నా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు అవి ఇవి బాగున్నాయి, అందులో మనం పెట్టుబడులు పెడదాం, చాలా బాగా డబ్బులు వస్తాయి అనుకుంటే అది కూడా జోదంలోకి వస్తుంది. అర్థమవుతుంది కదా. ఎందుకంటే చాలామంది భక్తులు కూడా ఏమిటంటే మనం ఏదో బాగా సమయాన్ని మిగుల్చుకొని బాగా జపం చేద్దాం, బాగా చదువుకుందాం అనే పేరుతో బాగా డబ్బులు వస్తాయి, కూర్చొని సులభంగా సంపాదించవచ్చు అని అలాంటి వాటిలో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ అది ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా జోదంలోకి వస్తుంది. ఇక వ్యభిచారము అంటే సంతానోత్పత్తి కోసం కాకుండా అన్యథా ధర్మబద్ధంగా వివాహితులైనటువంటి స్త్రీ పురుషులు కలిసినా సరే అది వ్యభిచారం అవుతుంది. అర్థం చేసుకోండి. అర్థమవుతుంది కదా. వ్యభిచారం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే భార్యతో తప్ప పరస్త్రీ సంభోగాన్ని వ్యభిచారం అంటారని అనుకుంటారు. కానీ భగవద్గీతలో స్పష్టంగా, భాగవతంలో అన్ని చోట్ల స్పష్టంగా చెప్పబడింది సంతానోత్పత్తి కోసం కాకుండా అన్యథా ఒకవేళ ధర్మపత్నితో కలిసినా అది వ్యభిచారం అవుతుంది. సో కాబట్టి ఈ 4 నియమాలని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏమిటి? యమ అంటే చేయకూడనటువంటివి. మరి చేయాల్సినటువంటివి ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. హరే కృష్ణ మహామంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే కీర్తనీయ సదాహరిహి అని చెప్పన్నారు. వాస్తవానికి 24 గంటలు జపిస్తూ ఉండాలి. కాని పక్షంలో కనీసం 16 చేయాలి. అంతేగాని 16 చేసి మనం ఏదో మొత్తం జైత్రయాత్ర చేసామని అనుకుంటే పొరపాటు. ప్రపంచాన్ని జయించాం మనం ఈరోజు 16 చేసాం కాదు. నియమం ఏంటంటే కీర్తనీయ సదాహరిహి, 24 గంటలు హరిని కీర్తించాలి. కాని పక్షంలో కనీసం 16 చేయాలి. అది నియమం అనమాట. అర్థమవుతుంది కదా. కనీసం అది ఎంతగానే అది గరిష్టం కాదు, అది కనిష్టం.
కాబట్టి 16 మాలల జపం చేయాలి. అలాగే కేవలం భగవత్ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించాలి. అలాగే మరి ప్రతిరోజు కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలు మనం చదవడం, భగవద్గీత, భాగవతం ఇత్యాది ఏవైతే గ్రంథాలు మనకి ఇవ్వబడ్డాయో శ్రీల ప్రభుపాదుల వారి చేత మరి ప్రతిరోజు కూడా మనం శ్రవణం చేయాలి. అందుకే పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు ఎవరికైనా దీక్ష ఇవ్వాల్సినటువంటి పరిస్థితులలో అత్యవసర పరిస్థితి కానట్లయితే వారికి అసలు భక్తుల సాంగత్యం లభిస్తుందా లేదా అనేటువంటిది కూడా మనం చూడాలని చెప్తారనమాట. ఎందుకంటే భక్తుల సాంగత్యం లేకపోతే ఆధ్యాత్మికంగా మనం సాధన చేయడం చాలా కష్టం అవుతుంది. అదవుతుంది కదా. భక్తుల సాంగత్యం లేకపోతే మనం చేసేటువంటిదంతా కూడా ధ్రువ మహారాజ్ చెప్తాడు భాగవతంలో, భక్తుల సాంగత్యంలో లేకుండా మనం భక్తియుత కార్యాలు చేసినా అది కర్మకాండ అవుతుందని చెప్తాడు. కాబట్టి భక్తుల సాంగత్యం అనేది చాలా ముఖ్యం. ఎవరైనా అనుకోవచ్చు దీక్ష తీసుకొని నాకు నచ్చినట్టుగా నేను ఒక్కడనే ఎక్కడో ఉండి చేసుకుంటాను అని అంటే అది కాదు విధానం. భక్తుల సాంగత్యంలో లేకపోతే మనకి అసలు ఎందుకు భక్తుల సాంగత్యంలో ఉండాలి? భక్తుల సాంగత్యం అంటే వాళ్ళు ఆధ్యాత్మిక గురువుతో ఎప్పుడు కూడా అనుసంధానమై ఉంటారు. ఆధ్యాత్మిక గురువుతో అనుసంధానమై ఉన్నటువంటి వాళ్ళు అయితే ఆ ఆధ్యాత్మిక గురువు వారి ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని ఆచరణలో పెడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, భక్తులు మనల్ని ఏదైతే వారి గురువు తమకు ఇచ్చినటువంటి ఆదేశం ఉందో ఆ ఆదేశాన్ని నిర్వర్తించడం కోసం మనల్ని కూడా సేవలో వినియోగిస్తారు. కాబట్టి సేవ అనేది 2 రకాలుగా చేయొచ్చు. భగవంతునికి ఏదైతే కోరుకుంటున్నాడు, ఎందుకంటే మనకి నిర్వచనం ఏం చెప్తుంది, కృష్ణానుశీలనం అని చెప్పున్నారు. కృష్ణానుశీలనం అంటే ఏమిటి అర్థం? కృష్ణునికి అనుకూలమైనటువంటి సేవ చేయాలి అనేది కదా చెప్పబడింది. ఏమిటి నిర్వచనం చెప్పండి? అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాది అనావృతం అనుకూల్యన కృష్ణానుశీలనం భక్తి రుత్తమా అని చెప్పున్నారు. ఉన్నతమైనటువంటి భక్తి అంటే ఏమిటంటే అది జ్ఞాన కర్మ, అంటే నేనేదో భగవంతుడు ఐక్యం కావాలనో లేకపోతే ఏదో నేను ఇంద్ర పదవిని పొందాలనో ఇలాంటి కోరికలతో కాకుండా జ్ఞానకర్మాది అనావృతం, వాటి చేత ఆవరించబడి ఉండకూడదు. ఇంకేమన్నారు? జ్ఞానకర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం అంటే ఏమిటి? కృష్ణునికి అనుకూలమైనదిగా ఉండాలి. అంటే కృష్ణుడి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి దేశమాన కాల పరిస్థితుల్లో ఏం చేయాలి అని కోరుకుంటున్నాడు అని ఎవరు తెలుస్తుంది? అది చెప్పండి, ఎలా తెలుస్తుంది? ఆచార్యుల ద్వారా. మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చెప్పారు కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలి. మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క మనోభీష్టాన్ని నిర్వర్తించడానికి వారి యొక్క శిష్యులందరూ కూడా పాటుపడుతున్నారు. మరి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఏం చేస్తారు, తమ శిష్యులకు తమ యొక్క కార్యాన్ని అప్పచెప్తారు. దీన్ని డెలిగేషన్ అని చెప్పంటాం ఇంగ్లీష్లో. వాళ్ళు అప్పచెప్తారు. కాబట్టి అలా ఎవరైతే ఇప్పుడు ఎవరి దగ్గర, ఏ గురువు దగ్గర అయితే మనం దీక్ష స్వీకరించాలనుకుంటున్నామో ఆ గురువు యొక్క మనోభీష్టాన్ని నిర్వర్తించడం కోసం ఎవరు ఏ శిష్యులు పనిచేస్తున్నారు వారితో అనుసంధానం అయి ఉండాలి. వారి యొక్క పర్యవేక్షణలో మనం సాధన చేయాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చేసేది వారు తమ గురువుని సంతృప్తిపరుస్తుంది, వారు చేసేది శ్రీల ప్రభుపాదుల వారిని సంతృప్తిపరుస్తుంది, శ్రీల ప్రభుపాదుల వారు చేసేది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారిని, అలా ఇది కృష్ణుని సంతృప్తిపరుస్తుంది. అందుకే భక్తుల యొక్క పర్యవేక్షణలో మనం సాధన చేయాలి. అప్పుడు మాత్రమే మనం కృష్ణుడికి ఏదైతే అవసరమో ఆ సేవలో నిమగ్నం అవుతాం. మనంతటా మనం చేసుకుంటే ఏది అవసరమో కృష్ణుడికి మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం ఏదో చేస్తూ నేనేదో సేవ చేస్తున్నాను అనుకుంటాం. అందుకే మనం ప్రతిరోజు కూడా ఉదయాన్నే మనం పాడుతాం ఏమిటో, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్ యస్యా ప్రసాదాన్ నగతి కుతోపి. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో విజయం అనేది మన ఆధ్యాత్మిక గురువు ప్రసన్నం కావడం పైన ఉంటుంది. మరి ఆధ్యాత్మిక గురువు ప్రసన్నం కావాలంటే మరి వారు ఏం కోరుకుంటున్నారో మనకు తెలియాలి. ఒకవేళ వారి యొక్క ప్రతినిధులైనటువంటి ఎవరైతే మనకు శిక్షణ ఇచ్చేటువంటి వారు ఉన్నారో వారితో మన అనుసంధానంలో ఉంటే కనీసం వారు ఏం చేస్తారు, మనల్ని గురువుకి ఏది కావాలో అందులో మనం నిమగ్నం చేస్తారు. అందుకే భక్తుల సాంగత్యంలో ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే భక్తుల సాంగత్యంలో ఉండి మీరు సాధన చేస్తే అప్పుడు ఏమవుతుంది, కృష్ణుడి సంతృప్తి చెందుతాడు. అలా కాకుండా మన సాంగత్యంలో లేకుండా మనం ఎక్కడో ఉండి ఎక్కడో కొన్ని మందిరాలకి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో మనం ఏకాకిగా ఉంటూ చేస్తే మనం ఎలాంటి ప్రగతి సాధించలేము. ఎవరైనా వృద్ధులైపోయి ఇంకా అత్యవసర సమయంలో అవసాన దశలో ఉన్నవారైతే మనకు మినహాయింపు ఇవ్వచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులలో వారందరూ కూడా ఏం చేయాలి, మరి తప్పనిసరిగా అక్కడ ఏవైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రచార కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండి మనం ఎప్పుడు కూడా సాంగత్యం చేయాలి. మరి అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మరొక అత్యవసరమైనటువంటిది నియమం అంటే ఏం చెప్పాం, చేయకూడనివి కానివి అంటే చేయవలసినవి. మరొకటి ఏమిటంటే బ్రహ్మ ముహూర్త సమయంలో సాధన చేయడం. అంటే
శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా మనకి ఏం చేశారంటే ఈ బ్రహ్మ ముహూర్త సమయాన్ని తప్పనిసరి చేశారు మనకి. బ్రహ్మ ముహూర్త సమయం అనేది మనకి రోజుకి సుమారుగా ఒక 30 ముహూర్తాల దాకా ఉంటాయి. ఒక్కొక్క ముహూర్తం 40 నిమిషాల పాటు ఉంటుంది. మరి ఈ బ్రహ్మ ముహూర్తం అనేది సగటున మనం చూసినట్లయితే ప్రతిరోజు 4:30 నుండి 5 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. చూడండి విశేషం. కొంచెం వేసవి కాలాల్లో శీతాకాలాల్లో అటు ఇటు మారుతూ ఉండొచ్చు, కానీ ఆన్ యావరేజ్ అంటే సగటున మనం చూసినట్లయితే ఉదయం 4:30కి సాధారణంగా ప్రారంభం అవుతుంది. 5 గంటల 10 నిమిషాల వరకు 40 నిమిషాల పాటు ఉంటుంది. మరి శ్రీల ప్రభుపాదుల వారు అందుకే ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలనుకున్న వారందరికీ మంగళారతికి హాజరవడాన్ని తప్పనిసరి చేశారు. అంటే ఎందుకలా మంగళారతికి హాజరని తప్పనిసరి చేశారంటే ఆ సమయంలో మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి స్తుతించాలి, గురువుని స్తుతించాలి, భగవంతుని స్తుతించాలి. అందుకే 4:30కి మంగళారతి పెట్టారు. అది ఊరికే 4:30కని. అందులో అంత అర్థం ఉందన్నమాట. ఎందుకంటే బ్రహ్మముహూర్తం ప్రారంభం అవుతుంది. బ్రహ్మముహూర్తంలో మనం ఏం పాడతాం? మనం విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు రాసినటువంటి గురువాష్టకాన్ని పాడతాం. మరి ఆ గురువాష్టకంలో మరి ఏం పాడుతున్నాం మనం? మనకి అందులో మనం పాడేదంతా కూడా అందులో చూస్తే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు అంటారు, ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ గీతం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే ప్రతిరోజు కూడా గానం చేస్తారో వారు ఖచ్చితంగా భగవద్ధామాన్ని చేరుకుంటారు అని చెప్పి అంటారు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. మంగళారతికి హాజరు కాకపోతే ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మర్చిపోవచ్చు అనమాట. నేను 5ంటికి లేస్తానండి, 5:30కి లేస్తానండి, ఎందుకంటే చెప్పడం నా బాధ్యత, నేను చెప్తున్నాను. కొంతమందికి తెలియకపోతే తెలుసుకోండి. మరి ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అనేది ఆధ్యాత్మిక అది అత్యంత ముఖ్యమైనటువంటిది, భగవంతునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఆ సమయంలో మనం నిద్రపోతూ ఉండకూడదు. అందుకే సాధకులైన వాళ్ళు కనీసం ఉదయం 4 గంటలకు లేవాలి అని చెప్పబడింది. కనీసం 4 గంటలకు నిద్ర లేచి 4:30 కల్లా మనం ముందుగా గురువాష్టకాన్ని స్తుతించి మనం తర్వాత భగవంతుడిని స్తుతించి తర్వాత మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకోవాలి. ఎందుకంటే ఉదయ సమయంలో జపం చేయడం అనేది చాలా మీ అందరికీ తెలిసింది. ఎవరైతే కొన్నాళ్ళు సాధన చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సమయంలో మన యొక్క ఏకాగ్రత చాలా చక్కగా లగ్నం అవుతుంది. అవునా కదా? కాబట్టి ఎవరికైతే మరి ఆ విధంగా మరి జీవన విధానాన్ని ఆ విధంగా నడుచుకునేటువంటి అవకాశం లేని వాళ్ళు మరి ఏదో ఒక విధంగా తమ జీవన విధానంలో మార్పు రావాలి, మార్పు చేసుకోవాలి. ఒకవేళ మనం నిజంగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక రకంగా మార్పు చేసుకోవాలి. కానీ దయచేసి అర్థం చేసుకోండి, బ్రహ్మ ముహూర్తంలో నిద్రించేవాడు ఆధ్యాత్మిక సాధన విషయంలో మర్చిపోవచ్చు. ఏ విధమైనటువంటి పురోగతిని మనం సాధించలేం. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి నియమం, మనం అర్థం చేసుకోవాల్సిందే. కాబట్టి ఇవి ఎవరికైనా సరే, ఇవి అంటే ఏ సాంప్రదాయంలో అయినా సరే ఇవి సాధారణమైనటువంటి మౌలిక విషయాలు అన్నమాట. అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఇది ఒక శాస్త్రం, ఇది ఒక సైన్స్ అన్నమాట. చూడండి, ఏ విధంగా అయితే సైన్స్ అనే దాంట్లో మనకి ఈ రసాయనాన్ని ఈ మోతాదులో ఈ ఉష్ణోగ్రతలో మరొక రసాయనంతో కలిపితే పలానా ఉత్పత్తి వస్తుంది అనేది ఏ విధంగా అయితే జరుగుతుందో, అలాగే ఈ దీక్షా ప్రక్రియ కూడా ఇది శాస్త్రీయమైనటువంటిది. ఇది శాస్త్రము అంటే సైన్స్ అనమాట, శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దీన్ని ఎలా చేయాలో అలాగే చేస్తేనే మనకు ఫలితం వస్తుంది. అంతేగాని ఇందులో మనం ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేసుకుంటే ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు అన్నం ఉడకాలి అంటే ఏం చేయాలి? 1కి 2 గ్లాసులు నీళ్లు పోస్తారు. అలా కాకుండా మనం 1కి అర గ్లాసు నీళ్లు పోస్తే అన్నం ఉడుకుతుందా? లేదు. అలాగే చపాతీ చేయాలనుకోండి, అందులో ఆ పిండిలో కొంత మోతాదులో నీళ్లు పోయాలి. అంతేగాని లీటర్కి 4 లీటర్ల నీళ్లు పోస్తే ఏమవుతుంది? అది జావ కింద మారుతుంది అనమాట. సో అలాగే మరి ఇది కూడా ఏమిటంటే ఇది ఒక శాస్త్రీయమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనం విజయం సాధించాలంటే మనం విధి నియమాలను తప్పనిసరిగా అనుసరించాలి. అలా అయితేనే మనకి చెప్పుకోదగినటువంటి పురోగతి, మనకి భక్తిలో పురోగమించాలనేటువంటి కోరిక లభిస్తుందన్నమాట. చూడండి, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. మరి ఎవరైతే మందిరాలకు దగ్గరలో ఉండేవాళ్ళు వారికి సులభం అవుతుంది ఇవన్నీ చేయడం. చక్కగా మనం వెళ్ళి ఆ మందిరంలో హాజరైతే సరిపోతుంది. కానీ ఎవరైతే మరి దగ్గరలో మందిరాలు లేవు, ప్రచార కేంద్రాలు లేవు, అలాంటి వారు మాత్రం మరి ఆలోచించాలి చాలా జాగ్రత్తగా మనం ఎలా వీటిని మనం సాధన చేయగలం అనే విషయంలో. ఎవరైనా కొంతమంది గృహస్థులు ఉంటే వాళ్ళందరూ కలిసి ఏదన్నా ఒక గృహంలో రోజు మంగళారతి చేయడం అనేది చాలా ముఖ్యం, లేదంటే పురోగతి సాధించలేం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మరి చైతన్య మహాప్రభు మరి 64 భక్తి అంగాల్లో 5ంటిని చాలా ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఏమిటి 5 ప్రముఖమైనవి? సాధు సాంగత్యం అంటే భక్తులతో సాంగత్యంలో ఉండడం,
తర్వాత నామ సంకీర్తనం, హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేయడం, అలాగే భాగవత శ్రవణం. భాగవత శ్రవణం అనేది అవసరం. మరి శ్రీ విగ్రహారాధన చూడండి. అలాగే మధురావాసం అని చెప్పన్నారు. మధురావాసం అంటే వాస్తవానికి వెళ్ళి మధురా నగరంలో ఉండమని కాదు అందరినీ, ఆ విధమైనటువంటి వాతావరణం ఎక్కడైతే ఉంటుందో అందులో మనం ఉండాలి అని చెప్పి. కాబట్టి ఈ 5 లేకపోతే మనం ఆధ్యాత్మికంగా పురోగమించలేమన్నమాట. కాబట్టి ఈ 5 చాలా ముఖ్యమైనటువంటి అంగాలు. అందుచేత మనం ఇప్పుడు కూడా చూసుకోవాలి, మనకి ఈ 5 దొరికే విధంగా మనం చూడాలి. అందుకే మొట్టమొదటిది ఏమిటంటే మరి భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. భక్తుల సాంగత్యంలో ఉంటే ఇవన్నీ కూడా సహజంగానే మనం చేయగలుగుతాం. మరి ఇవి కనీసమైనటువంటివి. మరి వీటన్నింటినీ కూడా మనం పాటిస్తూ, అలాగే మరి ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించడానికి ఒక రహస్యం ఏమిటంటే ప్రచార స్ఫూర్తి కలిగి ఉండడం ద్వారా మనకి మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో రుచి అనేది కలుగుతుంది. అంటే మన వరకు మనం ఆధ్యాత్మిక జీవితాన్ని మనం సాధన చేయొచ్చు, కానీ మనకి ఉత్సాహం ఉండాలి అంటే, మనం చేసే దానిలో రుచి ఉండాలి అంటే, మనం శీఘ్రంగా పురోగతి చెందాలి అంటే మనం ఏదైతే వరాన్ని పొందామో దాన్ని ఇతరులకు ఇవ్వడానికి మనం తోడ్పాటు చేయాలి. అంటే ఈ ఉద్యమంలో మనం శ్రీల ప్రభుపాదుల వారు యొక్క కృప వలన మనం ఏదైతే పొందామో దానిని మనతో మనం ఆపివేయకుండా దాన్ని ఏం చేయాలి, మనం ఇతరులకు దాన్ని పంచాలి. మరి ప్రచారం చేయడంలో చాలా ప్రభావశీలమైనటువంటి ప్రచారం ఏమిటంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాలను వితరణ చేయడం, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలను వితరణ చేయడం అనేది చాలా దృఢమైనటువంటి ప్రచార కార్యం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి తమ యొక్క శక్తి మేరకు పరిపరి విధాలుగా మీరు ఆలోచన చేసి ఏ విధంగా మనం దీన్ని చేయగలం అనేది ఆలోచన చేసి, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనేకమైనటువంటి గ్రంథాలు మనకి లభ్యమవుతున్నాయి, వాటిని వితరణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకు కూడా దాన్ని ఇవ్వడానికి మీరు తోడ్పడండి. అప్పుడు మీరే గ్రహిస్తారు. ఎప్పుడైతే మీరు ప్రచార కార్యాల్లో నిమగ్నం అవుతారో అప్పుడు ఉత్సాహం అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు కూడా శీఘ్రంగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధిస్తారు. మరి ఇవన్నీ కూడా చేస్తూ మరి మన దశవిధ నామాపరాధాల గురించి తెలుసుకోవాలి. కాబట్టి దీక్ష యొక్క ప్రయోజనం ఏమిటో మనం తెలుసుకున్నాం. దీక్ష అనేది అసలు ఏమిటి, దీని అర్థం. కాబట్టి మీరు ఇప్పుడు అర్థం అవుతుంది ఏమిటంటే దీక్ష అంటే అది ప్రారంభం మాత్రమే, అదేదో మనం ఇక అయిపోయిందని అనుకుంటే కాదు. అందుకే ఇంగ్లీష్లో దాన్ని ఇనిషియేషన్ అని చెప్పి అన్నారు. ఇనిషియేషన్ అంటే ఏమిటి, ఇంజిన్ స్టార్ట్ అయింది అంతే. ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇంజిన్ స్టార్ట్ అయింది అంతే, కానీ స్టార్ట్ అయితే సరిపోదు కదా, ప్రయాణం చేయాలి, గమ్యాన్ని చేరుకోవాలి. కాబట్టి దీక్ష తీసుకున్నామంటే మనం ఇందాక చెప్పినట్టుగా మానవ జన్మ ప్రారంభమైంది. ఇప్పుడే మనిషిగా మనం జీవితాన్ని ప్రారంభించాం. ఇప్పుడు అసలైంది ఉంటుంది. ఇప్పుడు మనం భజన క్రియ అన్నీ కూడా చేయాలి. చేస్తే మన యొక్క అనర్థాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇవంతా కూడా చాలా ఉంది, ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటిది. మరి హరి యొక్క నామాన్ని మనం జపించేటప్పుడు 10 విధాలైనటువంటి అపరాధాలు కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే భగవంతుని యొక్క నామానికి భగవంతునికి మధ్య ఏ విధమైనటువంటి వ్యత్యాసం లేదు. మరి ఈ కలియుగంలో అత్యంత కలికాలే నామరూపే కృష్ణావతార్ అని చెప్పన్నారు. కలియుగంలో కృష్ణుడు స్వయంగా తన నామరూపంలో వచ్చాడు. మరి శాస్త్రాలు చెప్తున్నాయి, పూర్వయుగాల్లో భగవంతుడు ఈ అసుర సంహారం చేయడం కోసం ఆయన అవతరించి ఏదో ఒక ఆయుధాన్ని చేతపట్టి ఈ అసురులందరినీ కూడా వధిస్తూ ఉండేవాడు. మనకి ఆచార్యులు ఉదాహరణగా చెప్తారు. ఈ సత్యయుగంలో మనం చూసినట్లయితే ఈ అసురులు, దానవులు, రాక్షసులు వీళ్ళంతా కూడా వేరే లోకాల్లో ఉండేవారు అనమాట. కాబట్టి ఒక లోకానికి మరొక లోకానికి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడైతే మరి త్రేతాయుగం అనేది వచ్చిందో అప్పుడు ఈ అసురులు కూడా ఒకే లోకంలోకి వచ్చేసారు. వాళ్ళు వేరే ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళు ఒక వేరే ప్రాంతాల్లో ఉండేవారు. వారిద్దరికి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఇక ద్వాపరయుగం వచ్చేసరికి అసురులు అనేవాళ్ళు ఒకే కుటుంబంలోకి చేరారు. కాబట్టి కుటుంబాల మధ్య తగాదాలు స్టార్ట్ అయ్యాయి. మరి కలియుగంలోకి వస్తే ప్రతి వ్యక్తి లోపల కూడా ఈ యొక్క రాక్షసులు ఉంటారనమాట. ఎవరు వాళ్ళు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు అని చెప్పంటారు. హరి అంటే శత్రువు, 6 వర్గాలు, 6 పార్టీస్ ఆఫ్ డీమన్స్ అని చెప్పంటారు. కాబట్టి వీరందరూ కూడా మనలో ఉన్నారు. మరి వీరందరినీ కూడా మనం మరి అసురుల్ని చంపాలి. మరి పూర్వయుగాల్లో మనం చూస్తే సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో భగవంతుడు స్వయంగా అవతరించి ఆయన అసుర సంహారం చేశాడు. మరి కలియుగంలో దాదాపుగా ప్రతి ఒక్కడు అసురుడే చూడండి. మరి ప్రతి ఒక్కరిని చంపలేం కదా. అందుకే భగవంతుడు ఏం చేశాడంటే కలియుగంలో ఉన్నటువంటి అసురుల సంఖ్య ఎక్కువ, దాదాపుగా ప్రతి ఒక్కరు అసురులే, కానీ అందరూ కూడా బలహీనమైన అసురులే చూడండి.
వాస్తవానికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడితో పోల్చుకుంటే మనం అసలు ఏ పాటికి ఏం సరిపోం అనమాట. చూడండి, కాబట్టి మనందరూ కూడా మినీ హిరణ్యకశిపులో, మినీ రావణాసురులం లాంటి వాళ్ళం అనమాట. కాబట్టి మనల్ని చంపడానికి భగవంతుడు ఆయుధం పట్టుకుని రావాల్సిన అవసరం లేదు. అందుకని ఏం చేశారంటే, నా నామాన్ని జపించండి చాలు, మీలో ఉన్న అసురులు సంహరించబడతారని చెప్పి. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, కలవు నాస్తియేవ 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 గతిరంజద, హరేరనామ 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 ఇవ కేవలం అని చెప్పన్నారు. మరి హరినామము తప్ప హరినామము తప్ప హరినామము తప్ప మరొక మార్గం లేదు 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 అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఆ హరినామాన్ని కూడా మరి ఎప్పుడైతే ప్రభావవంతంగా పనిచేస్తుందంటే, అపరాధాలు లేకుండా మనం ఎప్పుడైతే జపిస్తామో అది సంపూర్ణంగా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. అందుచేత మనం ఈ నామాపరాధాలు అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి. మరి ఈ నామాపరాధాల గురించి మనకి పద్మపురాణంలో చెప్పబడింది అనమాట. వ్యాసదేవులు వారు ఇచ్చినటువంటి పద్మపురాణంలో మొట్టమొదటి అపరాధం ఏంటంటే, సతాం నిందాం నామ్నః పరమపరాధం వితనుతే యతఃఖ్యాతిం యాతం కథము సహతే తద్విగ్రహాం అని చెప్పన్నారు. మొదటిది ఏమిటంటే, ఎవరైతే అంటే భగవంతుని యొక్క వైభవాలను ప్రచారము చేయటలో తమ జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట అనేది మొదటి అపరాధం. మరి భక్తులు భగవంతునికి అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు. మరి స్వయంగా మరి శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో స్వామి అంటున్నాడు, ఏమంటున్నాడు, సాధవో హృదయం మహ్యం అని చెప్పి అంటున్నాడు. సాధువులు నా హృదయం అంటున్నాడు నారాయణుడు. మరి ఆ విధమైనటువంటి సాధువులను దూషించడం అనేటువంటిది అది మొదటి అపరాధం అన్నమాట. సతాం నిందాం నామ్నః. చూడండి, సతాం అంటే ఎవరు? సాధువులను నిందించడం అనేటువంటిది. సతాం నిందాం నామ్నః పరమమపరాధం వితనుతే. చూడండి, చాలా పెద్ద అపరాధం అన్నమాట. ఎవరిని? యతఃఖ్యాతిం యాతం కథము సహతే తద్విగ్రహాం. అంటే భగవంతుని యొక్క ఖ్యాతిని సర్వత్రా ప్రచారం చేయడంలో నిమగ్నమైనటువంటి వారిని దూషించడం అనేది మొదటి అపరాధం. రెండవది ఏమిటి? శివస్య శ్రీ విష్ణోర్యైః గుణనామాది సకలం దియాభిన్నం పశ్యేత్ సకలు హరినామాహితకర. అంటే శివుడు, బ్రహ్మ లేదా ఇతర దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలు విష్ణువు సమానమనే అని కానీ, లేదా వారి యొక్క నామాలు విష్ణు యొక్క నామం సమానమే అని కానీ భావించడం రెండవ అపరాధం. ఎందుకంటే కొంతమంది నాస్తికులు వాళ్ళు ఏమని అనుకుంటారంటే, వాళ్ళు పాషండులు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. సపాషండి భవేద్ధృతం అని చెప్పన్నారు. అంటే ఎవరైతే బ్రహ్మ, విష్ణువు ఈ విధమైనటువంటి వాళ్ళు విష్ణువుతో సమానం అని భావించేవాళ్ళు పాషండులు అనమాట. చూడండి, అది మనం చేయకూడదు. కాబట్టి చాలామందికి మరి ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు చాలామందికి దేవతారాధన చేసేటువంటి అలవాటు, రకరకాల దేవతల పట్ల ముఖ్యంగా శివుడు అంటే ఇష్టం అండి, ఇలా చాలామంది ఉంటాయి. దేవతలని మనం భగవంతుని యొక్క ప్రతినిధులుగా మనం గ్రహించాలి, వారిని గౌరవించాలి, అంతేగాని వారిని మనం పూజించాల్సినటువంటి అవసరం లేదు. అర్థమవుతుంది కదా? పూజ, అర్చన అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి. పూజించడం అంటే గౌరవించడం. గౌరవించవచ్చు మనం ఎవరినైనా సరే. శ్రీల ప్రభుపాదులు ఒక ఉదాహరణ ఇస్తారు. ఏమంటారంటే, పతివ్రత అయినటువంటి భార్య ఏం చేస్తుంది? ప్రతి పురుషుణ్ణి కూడా గౌరవిస్తుంది, కానీ భర్తను మాత్రమే సేవిస్తుంది అంటారు. కాబట్టి సాధకులైనటువంటి మనం కూడా దేవతలందరినీ మనం గౌరవించవచ్చు, కానీ కృష్ణుని మాత్రమే మనం సేవించాలి. మరి కృష్ణుని మాత్రమే సేవించాలి అంటే పతివ్రత అయినటువంటి భార్య కేవలం భర్త యొక్క ఉచ్చిష్టాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. ఎందుకంటే కొంతమంది భక్తులలో ఉన్నటువంటి దురభిప్రాయం ఏమిటంటే, దేవతలకు నివేదించినది కూడా తినేస్తుంటారు చాలామంది. దేవతలకు నివేదించిన దాన్ని ఎప్పుడు కూడా మనం ప్రసాదంగా స్వీకరించకూడదు. అర్థమైంది కదా? కొంతమంది దేవతాలయాలు ఉంటాయి, అక్కడికి వెళితే ఏదో ప్రసాదం ఇస్తారు, అది తినేస్తారు వీళ్ళు. వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళకున్న ఒక అపోహ ఏమిటంటే, దేవతలు భగవత్ ప్రసాదాన్ని కదా తింటారు, కాబట్టి దేవతలు ప్రసాదాన్ని తింటున్నారంటే అది మరి కృష్ణుడికి అర్పించినది ఉండాలి కదా, కాబట్టి దేవతలకు పెట్టింది మనం తినేయచ్చు కదా, అందులో తప్పే ఉంది? లేదు, అలా చేయడానికి లేదు. అర్థమవుతుంది కదా? దేవతలని మనం గౌరవించాలి, ఇప్పుడు కూడా నిందించరాదు. వారిని గౌరవించాలి, కానీ మనం వారిని సేవించాం. సేవించేది మాత్రం కేవలం కృష్ణుడు. మూడవది గురువుర్ అవజ్ఞ. అంటే ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలను ఉల్లంఘించడం. చూడండి, కాబట్టి ఇది అపరాధం అన్నమాట. ఆధ్యాత్మిక గురువు ఏవైతే ఉపదేశాలు మనకి ఇచ్చారు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయి, విధి నియమాలు, వాటిని మనం ఉల్లంఘించకూడదు. నాలుగోది ఏమిటి? శృతి శాస్త్ర నిందనం. చూడండి, వైదిక సారస్వతములైనటువంటి శృతి స్మృతి శాస్త్రములను నిందించడం. చూడండి, అంటే వైదిక శాస్త్రాలు ఏమున్నాయి మనకి? భగవద్గీత, భాగవతం, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో శాస్త్ర నిందన అనేది జరగకూడదు. అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటి వాటిని మనకు అర్థం కాకపోతే మనం అర్థం కానట్టు ఉండాలి, లేదా గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని శాస్త్ర సమన్వయం చేసుకోవాలి, కానీ వాటిని నిందించకూడదు అనమాట శాస్త్రాల్లో ఉన్నటువంటి వాటిని. ఐదవది ఏమిటి అపరాధం? ఐదవది ఏమిటి? తదార్థవాద. అంటే హరినామానికి దుర్వ్యాఖ్యానం చెప్పడం అనమాట. చూడండి,
దుర్వ్యాఖ్యానం చెప్పడం అంటే ఏమిటి? ఈ హరినామం చేస్తే ఏంటంటే మనకేదో ఊరికే ఉత్సాహం వస్తుంది, లేకపోతే హరినామం చేస్తే మనకేదో మనం భగవంతుడు ఐక్యం కావచ్చు, మన కష్టాలు తీరిపోతాయి అంటే భౌతికమైనటువంటి ఏదో ప్రయోజనం కోసం. అంటే ఇవన్నీ కలిగితే కలగొచ్చు, అర్థమవుతుంది కదా, కానీ వాటి కోసం మనం చేయడంలా. కాబట్టి దుర్వ్యాఖ్యానం చేయకూడదనమాట. అంటే హరినామం చేయడం వల్ల ఇప్పుడు ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల ఉన్న కాలంలో మనకి భగవద్ దర్శన్ పత్రిక, బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రిక ప్రచురించబడేది. అందులో వాళ్ళు ఏం చేసేవారంటే ఆనాటి కాలంలో హరినామం జపిస్తున్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు ఏమిటనేది ఒక శీర్షిక వేసేవారు అనమాట బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలో. అందులో ఒక ఆయన ఏం చేశాడంటే, నేను హరినామం చేస్తున్నప్పటి నుంచి నాకేదో బ్యాటరీలు ఛార్జింగ్ అయినట్టుగా అనిపిస్తుంది, ఇలా ఏవేవో ఉంటే ప్రభుపాద వారు ఏం చేశారంటే మొత్తం ఎడిటోరియల్ బోర్డు అందరినీ మార్చేశారు. ఎందుకంటే హరినామం అనేది భౌతికమైనటువంటి ఫలితాల కోసం చేసేది కాదు, ఇది భగవంతుణ్ణి సంతృప్తిపరచడం కోసం చేసేది. మిగతావన్నీ కలిగితే కలగొచ్చు, అది భగవంతుని యొక్క ఇష్టం, అది ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, తీసేయాలంటే తీసేస్తాడు. కానీ మనం ఎందుకోసం చేస్తున్నాం హరినామం అంటే భగవంతుని సంతృప్తిపరచడం కోసం. తర్వాత ఆరోది ఏమిటి? హరినామని కల్పనం. హరే కృష్ణ మహామంత్రము కల్పితమని భావించుట. చూడండి, హరినామం అనేది కల్పితమని భావించడం అంటే ఇదేదో మనం తయారు చేసుకున్నటువంటి ఒక మంత్రం. ఏదైతే కవిత్వం రాస్తామో ఇంగ్లీష్లో రైమింగ్ వర్డ్స్ ఉంటాయి, జానీ జానీ ఎస్ పాప, లేకపోతే ఏదో రకరకాల ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అలాగా ఏవో కొన్ని రకరకాల రైమింగ్ వచ్చేలాగా ఇది ఎవరో తయారు చేసినటువంటిది కాదు. కాబట్టి అది కల్పితమని మనం భావించకూడదు అనమాట. ఎందుకంటే చాలామంది మనం చూస్తుంటాం, ముఖ్యంగా ఈ రోజుల్లో యూట్యూబ్లో ఇంటర్నెట్లో రకరకాల హైబ్రిడ్ మంత్రాలన్నీ వచ్చేసాయి అనమాట. ఏ విధంగా అయితే మనకి మొక్కల్లో కొత్త వంగడాలు సృష్టిస్తుంటారు సైంటిస్టులు, అలాగే కొత్త కొత్త మంత్రాలు కూడా వచ్చేసాయి. రాధేశ్యామ్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి ఏదో మంత్రం అని, ఆ మంత్రం అని, ఈ మంత్రం అని చాలామంది తెలియక అవన్నీ కూడా వింటూ ఉంటారనమాట. అవన్నీ కూడా కల్పితమైనటువంటివి. నితాయ్ గౌర్ రాధేశ్యామ్ అని చెప్పి ఇట్లా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఉన్నప్పుడు అనేక కల్పిత మంత్రాలు ఉండేవి. నితాయ్ గౌర్ రాధేశ్యామ్ హరే కృష్ణ హరే రామ్ అని ఒక మంత్రం చూడండి. ఇలాగ ఎవరికి వాడు తయారు చేసుకునేటువంటి మంత్రాలు. అలాగే ఈ హరే కృష్ణ మంత్రం కూడా ఏదో కల్పితమైనటువంటిదని భావించకూడదు. 7వది నామ్నాథ్ ఫలాద్యస్య పాప బుద్ధిర్ అని చెప్పి అన్నారు. 7వ అపరాధం ఏమిటంటే భగవంతుని యొక్క నామము చేస్తున్నామనే అహంకారముతో పాపకృత్యములు ఆచరించుట. చూడండి, అంటే ఏదో ఒక పాపకృత్యం చేసి, ఏ విధంగా అయితే క్రైస్తవులు వారం అంతా కూడా పాపం చేసి వారాంతంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదైతే కన్ఫెషన్ బాక్స్ అంటే ఒక బాక్స్ ఉంటుందన్నమాట, అందులో నిలబడి భగవంతుడికి తాము చేసిన పాపాలని చెప్పుకొని ఎవరైతే ఆ ఫాదరీ ఎవరైతే ఉంటాడో అతనికి ఏదో కొంచెం డబ్బు ఇస్తే ఈ వారంలో చేసిన పాపాలని కూడా పూర్తిగా సమూలంగా నాశనం అయిపోతాయి. అదేవిధంగా హరినామం కూడా అలాంటిదే. మనం చేసినటువంటి పాపాలని ప్రక్షాళన చేస్తుంది. ఖచ్చితంగా పాప ప్రక్షాళన జరుగుతుంది, కానీ పాప ప్రక్షాళన జరుగుతుందనే నెపంతో మళ్ళీ కొత్తగా పాపాలు చేసేవాడు ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేది ఉండదు. దీని అపరాధము అని చెప్పి అంటాం. అపరాధము అంటే ఏమిటంటే రాధారాణికి సంతృప్తి కలిగించనటువంటిది. చూడండి, అపరాధము అంటే అర్థం అది. రాధారాణికి సంతృప్తినివ్వదు. మరి రాధారాణిని సంతృప్తి పరచకుండా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనం రాధారాణిని సంతృప్తి పరిస్తేనే కృష్ణుడు మనల్ని గమనిస్తాడనమాట, లేదంటే గమనించడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా అపరాధాలు. ఇవన్నీ కూడా రాధారాణికి సంతృప్తినివ్వవు. మరి రాధారాణి సంతృప్తి చెందలేదంటే కృష్ణుడు సంతృప్తి చెందడు. కాబట్టి నామ్నో బలాద్యస్య పాప బుద్ధిర్. మరి ఇది చాలా కీలకమైనటువంటిది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే భక్తునిలో అనిపించవచ్చు, సరేలే నేను హరినామం అన్నింటినీ పవిత్రం చేస్తున్నాను కదా, పొరపాటున ఇప్పుడు ఏదో నియమం తప్పి ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా ఏమిటంటే సరే నామం చేస్తున్నాం కదా మళ్ళీ దానికి అది అయిపోతుందిలే అనే బుద్ధితో మళ్ళీ పాపం చేయాలనుకోవడం, ఎలాగో హరినామం శుభ్రపరుస్తుంది కదా అనుకోవడం. ఎందుకంటే శాస్త్రాల్లో అనేక చోట్ల ఏ విధంగా అయితే హరి యొక్క నామం మనం ఊహించలేనటువంటి పాపముల యొక్క ఫలితాన్ని కూడా నిర్మూలిస్తుందని శాస్త్రాల్లో ఉన్నాయి వచనాలు. మరి వాటిని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఎవరైనా కావాలని అపరాధాలు చేసి, కావాలని ఎవరైనా తప్పులు చేసి, పాపాలు చేసి హరినామం శుద్ధి చేస్తుంది అనుకుంటే అది చాలా గొప్ప అపరాధం అవుతుంది. తర్వాత 8వది ఏమిటి? ధర్మవ్రత త్యాగ హుతాది సర్వ శుభక్రియా సామ్యం అని చెప్పన్నారు. అంటే హరే కృష్ణ మహామంత్రం వైదిక శాస్త్రములలో చెప్పబడినటువంటి కర్మకాండలో ఒక భాగముగా పరిగణించడం. చూడండి, కర్మకాండ అంటే ఏమిటి? ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేసేదాన్ని కర్మకాండ అని చెప్పి అంటారు. మరి ఇది కూడా ఒక కర్మకాండ లాంటిది. ఏ విధంగా అయితే మనం, ఎందుకంటే బెంగాల్లో మనం చూస్తే పరమపూజ్య భక్తివికాస్ స్వామి మహారాజ్ వారు చెప్తారు వారి అనుభవం. బెంగాల్లో
ఇప్పుడు చూడండి, సాధారణంగా మనకి మన దక్షిణ ప్రాంతంలో భారతదేశంలో అనేక రకాల కర్మకాండ ప్రక్రియలు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారికి ఏదో పిండం పెట్టడం, లేకపోతే ఇలాంటి కార్యాలు ఉంటాయి. ఇలా అనేకమైనటువంటి క్రతువులు ఉంటాయి కదా మనకి. అలాంటిదే హరినామం కూడా అనుకోవడం. బెంగాల్లో ఏం చేస్తారంటే వాళ్ళు ప్రొఫెషనల్ ఈ కీర్తనీయాలు కొంతమంది ఉంటారనమాట. అంటే వాళ్ళు భజన బృందాలు అనమాట. భజన బృందాలు వాళ్ళు ఏం చేస్తారంటే బెంగాల్లో ఏదో క్రతువులాగా అనమాట. ఏ కార్యక్రమం చేసినా హరినామం చేయాలి, హరినామం చేయకపోతే పూర్తి అవ్వదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారు, హరినామం చేసే బృందం ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళని రప్పించి హరినామం చేయిస్తారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, హరినామం అనేది అది కూడా ఒక కర్మకాండలాగా, అంటే భౌతికమైనటువంటి ఫలితాలను తీర్చుకునేటువంటి ఇది అని అనుకోవడం. కాబట్టి ఇది కర్మకాండలో ఒక భాగంగా మనం పరిగణించకూడదు. 9 అశ్రద్ధధానే భూమికేపి అశృణ్వతి యశ్చోపదేశ శివనామాపరాధ అని చెప్పన్నారు. అంటే భగవన్నామం పట్ల విశ్వాసము లేని వారికి దాని యొక్క వైభవమును గురించి ప్రచారం చేయడం అది ఒక అపరాధము అని చెప్పన్నారు. మరి మనం చూస్తే ఉపదేశామృతంలో మనకి కనిష్టాధికారి, మధ్యమాధికారి, అలాగే ఉత్తమాధికారి అనేటువంటి 3 విభజనలు మనకి చెప్పబడ్డాయి. మరి ప్రచారం చేయాలంటే వ్యక్తి మధ్యమాధికారి స్థాయికి రావాలి అని చెప్పి అంటాం. మరి మధ్యమాధికారి అంటే ఎవరిని మధ్యమాధికారి అంటారు? మీలో ఎంతమంది చదివారు ఉపదేశామృతం గ్రంథం? చాలా కొద్దిమంది ఎత్తుతున్నారు చేతులు. దీక్ష స్వీకరించే వారందరూ తప్పనిసరిగా చదివి ఉండాల్సిన గ్రంథం ఉపదేశామృతం. సో అందులో మధ్యమాధికారి అంటే భగవంతుడు గురించి, అలాగే భక్తుడు గురించి, అలాగే ఎవరైతే అసూయాపరుల గురించి, అమాయకుల గురించి, వీరందరి గురించి తేడా తెలిసినటువంటి వాడు మధ్యమాధికారి అని చెప్పంటాడు. మధ్యమాధికారి అనేవాడు భగవంతుణ్ణి సేవిస్తాడు, భక్తునితో సాంగత్యం చేస్తాడు, అమాయకులకు ప్రచారం చేస్తాడు, ద్వేషభావన ఉన్న వారికి దూరంగా ఉంటాడు. కాబట్టి మీకు ఒకవేళ అంటే మరి ఎలా తెలుస్తుందండి, ఇప్పుడు ప్రచారం ఎలా చేయాలి, మరి ఎవరికి ద్వేషభావన ఉందో ఎవరికి లేదు ఎలా తెలుస్తుంది? ఒకవేళ మనకు ముందే తెలిసిందనుకోండి, వీడికి ద్వేషభావన ఉంది, వీడి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తే వీడి ఇంకా భగవంతునిపై ఇంకా అపరాధం చేస్తాడని తెలిస్తే అలాంటి వాడికి మనం ప్రచారం చేయకూడదు. అర్థమవుతుంది కదా? విషయం అర్థమైందా లేదా? మనం ఒకరికి ప్రచారం చేసామంటే ఎవరికైతే మనం ప్రచారం చేసామో వారిని అది పైకి తీసుకురావాలి. కానీ మనం చేసేటువంటి ప్రచారం వల్ల అవతలవాడు ఉన్న స్థాయి నుంచి ఇంకా దిగజారకూడదు. దిగజారి భగవద్దూషణ చేసే విధంగా మనం చేయకూడదు. అలా చేస్తే అది అపరాధం అవుతుంది. అందరికీ మనం ప్రచారం చేయాలి. ఉదాహరణకి భగవద్గీతలో 18వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, ఎవరైతే భక్తులకు దీన్ని ఈ కృష్ణార్జునులకు మధ్య జరిగినటువంటి అర్జున, ఎవరైతే నీకు నాకు మధ్య జరిగినటువంటి సంవాదం గురించి భక్తులకు ఉపదేశిస్తారో అది చాలా విశిష్టమైనదని చెప్తున్నాడు. మరి భక్తులకి మాత్రమే చెప్పమన్నాడు కదా, ఇతరులందరికీ ఎందుకు ప్రచారం చేయాలి? ఎందుకంటే కొన్ని సాంప్రదాయాలు, ఇతర వైష్ణవ సాంప్రదాయాల్లో వాళ్ళు కూడా ఇదే అంటారు. వాళ్ళు కూడా ఏమంటారంటే కేవలం ఆయన భక్తులకు మాత్రమే చెప్పమన్నాడు, మీరు అందరికీ ఎందుకు ప్రచారం చేస్తారు? మీ ఇస్కాన్ వాళ్ళు రోడ్ల మీద భగవద్గీతలు ఎందుకు అమ్ముతారు మీరు? ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వమని ఎవరు చెప్పారు? ఇది పెద్ద అపరాధం అని చెప్పంటారు. కానీ చైతన్య మహాప్రభు కృష్ణుడు ఆ విధంగా చెప్పాడు. కానీ అదే శ్రీకృష్ణుడు వాళ్ళు చైతన్య మహాప్రభు కావచ్చు ఏం చెప్పారు, యారే దేకే తారే కహో కృష్ణ ఉపదేశ్ అని చెప్పన్నారు. అమర ఆజ్ఞ గురు హై తారే దేశ్ అని చెప్పన్నారు. నా ఆజ్ఞ మేరకు గురు హై నీ దేశాన్ని ఉద్ధరించమని చెప్పారు. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఆ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఏమంటారంటే ఇది చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞ, కాబట్టి మనం అందరికీ కూడా దీన్ని పంచాలి అని చెప్పంటారు. కానీ పంచే సమయంలో ఈ జాగ్రత్త మనం వహించాలి. మనం చేసే ప్రచారం వల్ల అవతలవాడు భగవద్దూషణ చేసే విధంగా ఉండకూడదు, భక్తులను దూషించే విధంగా ఉండకూడదు. ఆ విధంగా చేస్తారు అని అనుకుంటే అలాంటి వాళ్ళకి ప్రచారం చేయకూడదు. అన్యథా అందరికీ కూడా మనం ప్రచారం చేయాలి. ఇక 10వది ఏమిటి, శృతేపి నామ మహాత్మ్యే యః ప్రీతిరహితో నరః అహం మమాది పరమో నామ్ని సోప్యపరాధకృత్ అని చెప్పన్నారు. అంటే భగవన్నామం యొక్క వైభవమును వినిన తర్వాత కూడా ఐహిక బంధములలో చిక్కుకుని ఉండుట. చూడండి, ఐహిక బంధాల్లో చిక్కుకున్నటువంటి హరినామం గురించి తెలుసుకొని, భగవంతునికి వైభవం గురించి తెలుసుకొని మళ్ళీ ఐహిక బంధాలలో చిక్కుకుని ఉండడం. అంటే నాకు ఇంకా అదే చెప్తున్నాం, దీక్ష స్వీకరించడం అంటే అర్థం ఏమిటంటే ఇంకా వారి జీవితంలో అప్పటి వరకు భక్తి అనేది ఒక భాగం అయి ఉండొచ్చు, కానీ దీక్ష తీసుకున్నాక భక్తే వారి జీవితం అయి ఉండాలి. ఐహిక బంధాల్లో చిక్కుని ఉండడం అంటే భక్తి కూడా నా జీవితంలో ఒక భాగం. ఎలాగైతే వ్యాపారం ఒక భాగమో, సంపాదన ఒక భాగమో, కుటుంబం ఒక భాగమో, భక్తి కూడా ఒక భాగం అని అనుకుంటే అది ఐహిక బంధాల్లో చిక్కుని ఉండడం అవుతుంది. కాబట్టి దీక్ష స్వీకరించిన వారికి అన్నిటికంటే ఇంకా వారి జీవితంలో ముఖ్యమైనది ఏమిటి? భక్తి మాత్రమే, భగవంతుని సేవించడం మాత్రమే. దానికోసం దేనినైనా త్యజించడానికి సిద్ధపడాలి.
ప్రతికూల్యస్య వర్జనం. చూడండి, ప్రతికూలంగా ఉన్న వాటిని త్యజించగలగాలి. కానీ ఐహిక బంధాల కోసం కొంతమందిని అడుగుతాం, ఏమయ్యా ఏమిటి మరి నువ్వు ఏమో మంగళారతికి ఎందుకు రావడం లేదు అంటే, నాకు వ్యాపారం వల్ల కుదరడం లేదండి అంటే వాడు ఐహిక బంధాలు చిక్కుని ఉన్నట్టు. అర్థమవుతుందా? ఇంకొకటి ఏమంటే ఏమైనా నువ్వు ఎందుకు చేయట్లేదండి అంటే, నాకేదో ఇంట్లో మా వాళ్ళకి ఏదో పని ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నావు? నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా మార్చుకోవాలి? గురువు ఇచ్చినటువంటి ఉపదేశాలను పాటించగలిగే విధంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. కానీ భక్తియుత జీవనాన్ని మన జీవితం కోసం మార్చేసుకోకూడదు. దాన్ని ఐహిక బంధాల్లో చిక్కుని ఉండడం ఉంటాం. చాలామంది చేసేటువంటి అపరాధం ఇదనమాట. దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు ఏం చేస్తారు, మంగళారతికి హాజరవ్వరు, లేకపోతే సరిగా జపం చేయరు, లేకపోతే పుస్తకాలు చదవరు, ఇవన్నీ చేయరు. ఏవైతే దీక్ష స్వీకరించడానికి ముందు వాగ్దానం చేస్తారో ఇది చేస్తాము అని చెప్పి తర్వాత అవి చేయరు. ఎందుకని అడిగితే మాకు సమయం కుదరట్లేదు, ఇంట్లో అలా ఉంది ఇలా ఉంది అంటారు. అది అపరాధము, అర్థం చేసుకోండి. అపరాధం. ఎందుకని అపరాధం అది? ఎందుకంటే మీరు ఇది విన్నప్పటికీ కూడా, హరినామం యొక్క వైభవం గురించి విన్నప్పటికీ కూడా, దీక్ష స్వీకరించినప్పటికీ కూడా మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నారు? ఐహిక విషయాలకు ప్రాముఖ్యతనిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా చెప్పి నాకు సమయం లేదంటే అంటే ఏదో ఆధ్యాత్మికుడు సంతృప్తి చెందాడు అనుకోవద్దు. సంతృప్తి చెందడు. ఎప్పుడు ఆధ్యాత్మికుడు సంతృప్తి చెందుతాడంటే నువ్వు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి నీ జీవితంలో నువ్వు మార్పు చేసుకో, నీ ఉద్యోగాన్ని మార్చుకో అవసరమైతే. అంటే అనిపించవచ్చు, ఇదేమిటి ఇంత మాకు ఇవన్నీ చెప్పలేదే ముందు, ఎంత లోతుందా అంటే, మరి అలా చేస్తేనే మనం ప్రయోజనాన్ని పొందగలం. లేదంటే ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం, ఎవరు నన్ను ఏ విధంగా ఆశ్రయిస్తే నేను అంతవరకే ప్రతిస్పందనిస్తానని కృష్ణుడు అంటున్నాడు. మీరు ఎంత తీవ్రంగా చేస్తే పురోగతి కూడా అలా ఉంటుంది. తూతూ మాత్రంగా చేస్తే వచ్చే ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి అభిప్రమాద అని చెప్పన్నారు. అభిప్రమాద అంటే ఏమిటి? అశ్రద్ధగా జపము చేయడం. అశ్రద్ధగా జపము చేయడం అంటే ఏమిటి? దాని మీద విశ్వాసం లేకుండా ఏదో ఊరికే చేస్తున్నాం కదా అనేటువంటి భావనలో ఏదో చేస్తూ ఉండడం అనమాట. శ్రద్ధా శబ్ద కుహే సుదృఢ విశ్వాస్, సుదృఢ నిశ్చయ్ అని చెప్పన్నారు. కృష్ణ కర్మ కృత హైల అంటే ఏమన్నారు? పూర్తిగా మనం ఈ హరినామాన్ని జపిస్తే నా జీవితం యొక్క పరమసిద్ధి కలుగుతుంది అనే దాన్నే విశ్వాసము అని అంటారు. ఆ విశ్వాసం లేకుండా ఉంటే అది కూడా అపరాధం అవుతుంది అన్నమాట. ఇవి దశవిధమైనటువంటి నామాపరాధములు. ఇక తరువాత బ్రాహ్మణ దీక్ష గురించి మనం చెప్పుకోవాలంటే, మరి ఇక్కడ ముఖ్యంగా మాతాజీలు ఉన్నట్టున్నారు, ఇద్దరు బ్రాహ్మణ దీక్ష స్వీకరించేటువంటి వాళ్ళు. మరి బ్రాహ్మణ దీక్షకు అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమిటంటే శుచి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. మరి ఎవరికైతే బ్రాహ్మణ దీక్ష ఇవ్వబడుతుందో, సాధారణంగా ఏదైతే పురుషులు జపించేటువంటి బ్రహ్మ గాయత్రి ఏదైతే ఉందో అది స్త్రీలకు ఇవ్వబడదు. అర్థమవుతుంది కదా? అవి కాకుండా మరికొన్ని ఉంటాయి, అవి ఆధ్యాత్మిక గురువు మీకు చెప్తారు ఏమిటనేది. మరి బ్రాహ్మణుడికి శాస్త్రాల్లో చెప్పబడింది ఏమిటంటే, శమోదమ తపఃశౌచం క్షాంతిరార్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అనేటువంటివన్నీ కూడా చెప్పబడ్డాయి. కానీ మౌలికంగా మనకి మరి బ్రాహ్మణ దీక్ష స్వీకరిస్తున్నాము అంటే మరి దానికి శుచి అత్యంత ముఖ్యం, శుభ్రత అనేది అత్యంత ముఖ్యం. మరి శుభ్రత అంటే ముందు అసలు మనం చేసేటువంటి జపమాల సంచి ఇప్పటికప్పుడు తుక్కోవాలి. బ్రాహ్మణుడు అనేవాడు, నేను బ్రాహ్మణుడిని, నేను మూడు సార్లు గాయత్రి చేస్తాను, కానీ జపమాల సంచి ఏమో చిరాగ్గా ఉందనుకోండి, అది బ్రాహ్మణత్వం ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఏదేదో అనుకోకూడదు. ముందు అసలు మౌలికమైన విషయాల్లో ముందు శుచి మనం మొదలు పెట్టాలి. కాబట్టి మన యొక్క వస్త్రాలు, అలాగే మన దేహం, అలాగే మన యొక్క మనసు ఎప్పుడు కూడా మనం పవిత్రంగా ఉంచుకోవాలి. బ్రాహ్మణుడు అనేటువంటి వాడు సత్వగుణంలో ఉండాలి. బ్రాహ్మణుడు అంటే సత్వగుణంలో ఉండాలి. వాడు స్వీకరించేటువంటి ఆహారం సాత్వికంగా ఉండాలి. మరి సత్వగుణం యొక్క లక్షణాలు ఏమిటనేది కృష్ణుడు చాలా విస్తృతంగా భగవద్గీతలో వివరించడం జరిగింది. మరి కృష్ణ చైతన్యంలో మరి సత్వం సంజాయితే జ్ఞానం అని చెప్పున్నారు. సత్వగుణంలో లేకుండా మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. మరి సత్వగుణానికి అందుకే ముఖ్యంగా ఏం చెప్పారంటే, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చెప్పున్నారు. అంటే ఈ పరిశుభ్రతకి భగవంతుడి తర్వాత స్థానం ఇవ్వబడింది అనమాట. కాబట్టి పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. అలాగే బ్రాహ్మణుడికి పరిశుభ్రత తర్వాత, అలాగే అదే సమయానికి ప్రతిరోజు అదే పని అదే విధంగా చేయడం. చూడండి, సమయపాలన అనేది చాలా ముఖ్యం బ్రాహ్మణుడికి. ఒకరోజు ఈ రకంగా, ఎందుకంటే మరి ముఖ్యంగా మాతాజీలకు ఎవరికైతే ఇస్తున్నారో బ్రాహ్మణ దీక్ష, అది విగ్రహారాధన సేవలో నిమగ్నం కావడం కోసం, అంతే కదా. మరి దాని సమయపాలన అనేది చాలా ముఖ్యం. సమయానికి మనం ఆ సేవలను అందించగలగడం, చాలా పరిశుభ్రంగా మనం చేయగలగడం. ముఖ్యంగా మరి
మాతాజీల విషయంలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే మనం చేసేటువంటి వంటలో కానీ మనం చేసేటువంటి మనం ఏ సేవలలో కూడా ఈ తల వెంట్రుకలు పడకూడదు. చూడండి, చాలా చాలా ముఖ్యం ఇది. ఎందుకంటే ఈ వెంట్రుకలు అనేటువంటివి మలంతో సమానం అన్నట్టు, మలమే చెప్పాలంటే. అందుచేతనే పురుషులకి మరి కేవలం శిఖ ధరించడం, శిరోముండనం చేయడం అనేది ఉంది. మరి స్త్రీల వ్యవహారంలో శిరోముండనం అనేది అనుమతించబడాల శాస్త్రంలో. కానీ వాళ్ళు చేసేటువంటి సేవలలో ముఖ్యంగా విగ్రహారాధన సేవలు కావచ్చు, ఏ సేవలు కావచ్చు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా తల వెంట్రుకలు అందులో పడకుండా ఎవరైనా సరే. లేకపోతే అది భగవంతుడికి అది నివేదనకి ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి ఈ మౌలికమైనటువంటి విషయాలు మరి శుచి శుభ్రతలు పాటించడం, సమయపాలన కలిగి ఉండడం, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడం, అలాగే శాస్త్రాధ్యయనం చేయడం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, ఇవన్నీ కూడా మరి బ్రాహ్మణ దీక్ష స్వీకరించేటువంటి, అంటే ఇక్కడ నేను ఎక్కువగా దీని గురించి చెప్పడం లేదు. కారణం ఏమిటంటే మాతాజీలకి ఇస్తున్నారు కాబట్టి. పురుషులకైతే విస్తృతంగా దీని గురించి మరొక తరగతి దాని గురించి చర్చించాల్సి ఉంటుంది. అలాగే బ్రాహ్మణ దీక్ష స్వీకరించడం అంటే జీతాన్ని స్వీకరించకూడదు. చూడండి, బ్రాహ్మణుడు అనేవాడు భగవత్ కృప వల్ల ఏదైతే లభిస్తుందో దానితో సంతృప్తి చెందాలి, కానీ తాము చేసేటువంటి సేవ ఏదైతుందో దానికి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ప్రతిఫలాన్ని ఆశిస్తే అది బ్రాహ్మణత్వం కాదు. కాబట్టి ఇవి కొన్ని మౌలికమైనటువంటి విషయాలు, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇక సమయం నాకు 12 గంటల 20 నిమిషాల వరకు ఇచ్చారు. చివరి 5 నిమిషాలు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి కేటాయిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. 12:20కి నేను ముగిస్తాను. 5 నిమిషాల సమయం ఉంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పటివరకు చర్చించిన దాంట్లో చెప్పండి. ఇవి ఏవైతే కంటిమాల ఉందో, అలాగే ఇప్పుడు చెప్పినటువంటి విధి నియమాలు భగవంతుడికి నివేదన చేయడం ఏవైతే ఉన్నాయో అవి సర్వకాల సర్వావస్థల యందు కొనసాగించాలి. ఎవరి మరణంతో కానీ, బంధువుల మరణం కావచ్చు, ఇంట్లో వాళ్ళ మరణంలో కావచ్చు, ఎవరి మరణంతో దానికి సంబంధం లేదు. అవి ఎప్పుడు కూడా కార్యక్రమాలు ఆపకూడదు. ఎందుకంటే లేదు, అవసరం లేదు, ఏమి మార్చాల్సినటువంటి అవసరం లేదు. బయట సమాజం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళు ఇంట్లో దీపారాధన చేయకూడదు, లేకపోతే భగవంతుడికి సంబంధించిన పనులు ఏం చేయకూడదు, దేవుడి గుడి మొత్తం మూసేయాలి, తర్వాత మీరు అనేవి ఉంటాయి. కానీ ఎవరైతే పూర్తిగా భగవత్ సేవలు ఉన్నారో, వైష్ణవ దీక్ష స్వీకరించారో వారి యొక్క దైనందిన కార్యాలు ఆపకూడదు. అయితే ఒకవేళ మనం పూర్తిగా భగవత్ సేవలో లేకుండా గృహస్థ జీవనాన్ని గడుపుతున్న వాళ్ళైతే ఎక్కడైతే విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఆలయాలకు వెళ్ళకూడదు. ఆ మైలు ఏదైతే 11 రోజులు ఏదైతే ఉంటుందో అది అయిన తర్వాత మనం ఆలయానికి వెళ్ళొచ్చు. కానీ మనం చేయాల్సినటువంటి దైనందిన సాధన, భగవంతుడికి చేసే నివేదన, మనం చేసుకునేటువంటి ఆరతి అవి ఎప్పుడు కూడా ఆపకూడదు. ఏం జరిగినా సరే ఇంట్లో అవన్నీ చేయాలి. ఎందుకంటే అది మనకి అది ఆత్మధర్మం. చూడండి, మిగతావి ఎందుకని బయట వాళ్ళకి అవి చేయకూడదని చెప్తారంటే వాళ్ళు కర్మకాండ చేస్తారు కాబట్టి. కర్మకాండకి ఇవన్నీ ఉంటాయి, కానీ మనం చేసేది ఆత్మధర్మం కాబట్టి ఆత్మధర్మాన్ని ఇప్పుడు కూడా ఆపకూడదు. చేసుకోవచ్చు. చాలా ముఖ్యం ఇంకొక విషయం, దయచేసి అందరూ వినండి. విగ్రహాల విషయానికి వస్తే ఎవరైనా సరే బ్రాహ్మణ దీక్ష లేకుండా ఎవరు కూడా విగ్రహాలు పెట్టుకోవడం అనే దానికి అనుమతి లేదు. ఇంకొకటి, ఆధ్యాత్మిక గురువు యొక్క అనుమతి లేకుండా ఎవరూ కూడా ఇంట్లో విగ్రహాలు తెచ్చి పెట్టుకోకూడదు. చూసుకోండి, ఏవైనా సరే ప్రతిదానికి కూడా మీ యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క అనుమతి ఉండాలి. సాధారణంగా శ్రీల ప్రభుపాదుల వారు మందిరం ఎవరికైతే దగ్గరలో ఉందో వారెవరికి కూడా మళ్ళీ విడిగా విగ్రహారాధన అనుమతించాలి. వాళ్ళందరూ కూడా మందిరంలో ఉన్న విగ్రహారాధన చేయాల్సిందే. లడ్డూ గోపాల్ అనేది అసలు మన సాంప్రదాయమే కాదు, అర్థమవుతుంది కదా. దాని గురించి ప్రత్యేకంగా పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారి యొక్క ప్రవచనం కూడా ఉంది లడ్డూ గోపాల ఆరాధన గురించి, మీరు వినండి. అది మన సాంప్రదాయం కాదు. మన సాంప్రదాయంలో మనం పూజించేది గౌరనితాయిల్ని, రాధాకృష్ణుల్ని, అలాగే జగన్నాథ బలదేవ సుభద్రలను, అలాగే సీతారాములను మనం అర్చిస్తాం. లడ్డూ గోపాల్ని మనం ఏదో ఇంట్లో అలంకరణగా మీరు పెట్టుకోండి, కానీ దానికి అభిషేకాలు చేయడం, దానికి ఏదో విగ్రహారాధన చేయడం అనేది తగనిది. పొరపాటును కూడా ఎవరు కూడా ఏదో బృందావనం వెళ్ళాము అక్కడ లోయి బజార్లో విగ్రహాలు దొరుకుతున్నాయి కదా అని చెప్పి కొని తెచ్చుకోవడం, అలాంటివి చేయకూడదు. ఎవరో బహుమానంగా, పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో బహుమానంగా గౌరనితాయి విగ్రహాలను ఇస్తున్నారనమాట, గిఫ్ట్గా. అలా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా మీకు విగ్రహాల సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్నా ముందు ఆధ్యాత్మిక గురువుని సంప్రదించాలి. ఎవరు ఇచ్చారు? ఇస్తే మీరు ఎక్కడైనా దాన్ని షోకేస్లో పెట్టుకోండి.
తప్పులేదు. కానీ దాన్ని ఆరాధన చేయడం అనేది అది మన సాంప్రదాయం కాదు. అర్థమవుతుంది కదా. సో కాబట్టి విగ్రహాలు ఇంట్లో ఇప్పటికే ఉన్నాయి అంటే మీరు తప్పనిసరిగా ఆ విషయాన్ని మీ ఆధ్యాత్మిక గురువుకు తెలియజేయాలి. ఒకవేళ ఎవరింట్లో ఉంటే ఇప్పుడే తెలుసుకోండి. విగ్రహాలు కనుక ఉంటే ఇప్పుడే ఆధ్యాత్మిక గురువు తెలియజేయండి. ఉన్నాయండి, మరి నాకు పెరగకుండా ఏదో వచ్చింది, ఏం చేయమంటారని అడగండి. ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? సరే, అనేకమైనటువంటి ప్రశ్నలు ఉండొచ్చు. మరి సమయం అయింది కాబట్టి మీరు మరొక ముఖ్యమైన విషయం, పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారి ప్రవచనాలు ఎవరైతే ఇంగ్లీష్లో అర్థం కాని వాళ్ళు, హిందీలో అర్థం కాని వాళ్ళ కోసం తెలుగులో మేము అనువాదం చేస్తున్నాం. మీరు ఇస్కాన్ భీమవరం ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అందులోకి వెళితే పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారి తెలుగు అనువాద ప్రవచనాలు ఉంటాయి, అవి వినండి. అలాగే హిందీలో కూడా మహారాజు వారి అనేక ప్రవచనాలు ఉన్నాయి. హిందీ అర్థమయ్యే వాళ్ళందరూ హిందీలో వినొచ్చు, బెంగాలీ అర్థమయ్యే వాళ్ళు వినొచ్చు, ఇంగ్లీష్ అర్థమైతే ఇంక ఏ గొడవ లేదు, అందరూ కూడా వినొచ్చు. ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే మరి తర్వాత మీరు మీ యొక్క శిక్షా గురువుల ద్వారా మరి సంప్రదించండి. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసారదావానలీలలోకా ప్రాణాయకారిణ ఘనాఘనత్యం సకల్యాణగుణార్ణవశ వందే గురశ్రీచరణారవిందం.